हरे कृष्ण। प्रेयर्स వెళ్ళిపోదాం. ఓం అంజనా శలాకయా చక్షురున్మిలితం తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వాపదాంతికం. వందేహం శ్రీగురు శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతాం సహగణా రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం హరిజనా సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధా కృష్ణ పదాన్ సహగణా లలితా శ్రీ విశాఖాన్వితాంశ్చ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశా గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచనా గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుస్తుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధార శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా. భాగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికి. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ కుమారాయ గోవిందాయ నమో నమః. నమో మహావధన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయితే కృష్ణాయ కృష్ణ చైతన్య నామ్నే గౌరవే నమః. నమః పంకజనాభాయ నమః పంకజమాలినే నమః పంకజనేత్రాయ నమస్తే పంకజాంగ్రే నమో బ్రాహ్మణ్యాయ గో బ్రాహ్మణ హితాయ జగద్హితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. నమో ఓం విష్ణుపదాయ కృష్ణ పృష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామి నామినే. నమస్తే సారస్వతీ గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధార శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ 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 హరే హరే. భూకుం కరోతి వాచాలం పంగుం లగాయితే గిరుం యత్కృపాతమాహం వందే శ్రీ గురుం దీనతారీణం బ్రహ్మానంద మాధవం శ్రీ చైతన్యీశ్వరం. అపవిత్రో పవిత్రో వా సర్వాస్తు గతోపి వా యస్మరేతి పుండరీకాక్షం సభాభ్యంతర శుచి. శ్రీ విష్ణు శ్రీ విష్ణు శ్రీ విష్ణు. హరే కృష్ణ.
హరే కృష్ణ ప్రభుజీ, దండాత్ ప్రణామ్. హరే కృష్ణ మా దండవత్ ప్రణామ్ మాతాజీ, ఎలా ఉన్నారు? ప్రభుజీ మీకు అస్సలు హెల్త్ బాగున్నట్టు కనపట్లేదు. పర్వాలేదమ్మా, ఇట్స్ అప్ అండ్ డౌన్ అవుతుంది. ఆ, కొంచెం యా గౌరంగ దర్శన్ దాస్ ప్రభుజీ గారు చాలా బాగా చెప్పారు మీ గురించి. నా గురించి మీరంత హెల్త్ బాగోకపోయినా మీరంత చాలా బాగా చేశారంటే చాలా సంతోషం వేసింది ప్రభుజీ. ప్రభు అలా మిమ్మల్ని చెప్తారు. స్పెషల్ గా అప్రిషియేట్ చేశారు. హరే కృష్ణ. హరే సో హరే ఎవరితో కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మా జగదమ్మ మాతాజీ, దండవత్ ప్రణామ్, ఎలా ఉన్నారు? సో ఎక్కడ స్టార్ట్ జగదాంబ చేయాలి మాతాజీ చెప్పమ్మా. జగదాంబ మాతాజీ చదివారు లాస్ట్ వీక్. జగదమ్మ మాతాజీని చదివారు లాస్ట్. ఓకే, అవునమ్మా. సుబ్బలక్ష్మి మాతాజీ చదవాలా? హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మా చాప్టర్ మొదలు పెడతారా? మొదలు పెడతాను ప్రభుజీ. నరక లోకముల వర్ణములు. ఎంతండి ప్రభుజీ? ఏమ్మా, మొదటి అధ్యాయం నుంచి మొదలు పెట్టమంటారా? అధ్యాయం పెట్టిన చరిత్రము 26వ అధ్యాయము మొదటి దగ్గర నుంచి, ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలి. అదే అజాబడిని చరిత్రము అదేనా ప్రభుజీ? కాదమ్మా, 5వ స్కందమేనమ్మా. 5వ స్కందము ఆఖరి చాప్టర్ ఉండిపోయిందమ్మా. 5వ స్కందము. సారీ ప్రభుజీ, సారీ ప్రభు. అది నేను అయిపోయిందనే ఉన్నది ఆ రోజు. అవును, కొంచెం ఉన్నది ఇంకా. చాప్టర్ ఉందమ్మా. అవును ప్రభుజీ, నేను 6వ స్కందం తెప్పించుకున్నాను, వైజాగ్ లో ఉన్నాను. సారీ, ఎంత ప్రభుజీ? పేజీ నెంబర్ ప్రభుజీ? 739. 700. సారీ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, నేను లాస్ట్ లో చదువుతానండి. సరే. ఓకే అమ్మా, దొరికిందా? దొరికింది ప్రభుజీ. క్షమించండి ప్రభుజీ. 739 ప్రభుజీ తీశాను. శ్రీకృష్ణ భగవాన్ సుఖదేవ బహుళ వారు నమస్కరించుట. కాదమ్మా, 739వ పేజీ, 5వ స్కందం 739వ పేజీ, 26వ అధ్యాయం ఫస్ట్, నరక లోకముల వర్ణములు. ప్రభుజీ ఎవరినైనా చదవమని ప్రభుజీ, లోపల నేను చేస్తాను. పద్మప్రియ మాతాజీ, శాంతి మాతాజీ ఉన్నారా? హరే కృష్ణ ప్రభుజీ ఉన్నాను, నేను చదువుతాను. కృష్ణ మాతాజీ చదవండి. మీరున్నారా? క్లాస్ లో ఉన్నారేమో అనుకున్నాను. ప్రభుజీ, నాకు ఇక్కడ అక్కడ రెండు చోట్ల ఇక్కడ క్లాస్ వినాలనిపిస్తుంది, ఇక్కడ మళ్ళీ మిస్ అవుతా కదా, జాయిన్ అవుతున్నాం ప్రభుజీ. సరే చదవండి. ప్రభుజీ నాకు స్టార్టింగ్ నుంచి చదవండి అమ్మా చాప్టర్. 739. నా బుక్ లో 739, అదే అనుకుంటున్నాను అందరికి. అదే ఉంది ప్రభుజీ. 26వ అధ్యాయము నరకలోకంలో వర్ణన, అదే కదా ప్రభు? అంతేనమ్మా. నరకలోకంలో వర్ణనము. పాపి అయిన వాడు వివిధ నరకములకేగుట, అచట యమభటులచే నానా రకములుగా శిక్షింపబడుట ఈ 26వ అధ్యాయమున వివరించబడినది. భగవద్గీత 3.27 యందు ఇట్లు చెప్పబడినది: ప్రకృతే క్రియమానాని గుణై కర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మ కర్తాహమితి మన్యతే. మిథ్యాహంకారముచే మోహపరవశుడగు జీవాత్మ వాస్తవంగా ప్రకృతి త్రిగుణములచే నిర్వహించబడ్డ కర్మలకు తనను తాను కర్తనని భావించును. మూర్ఖుడగు వాడు తాను ఏ నియమమునకు కట్టుబడి లేనని తలచును. భగవంతుడు కాని విద్యుత్ ధర్మము కాని లేనే లేవనియు ఇచ్ఛానుసారము తాను వర్తించగలనని అతడు భావించును. ఆ విధముగా అతడు నానా విధములకు పాపకర్మలకు పాల్పడి తత్ఫలితముగా జన్మాంతరముల నారకీయ స్థితుల ఎందించబడును. ఆ రీతిన అతడు ప్రకృతి నియమములచే శిక్షింపబడును. ఖచ్చితముగా ప్రకృతి నియమములకు లోబడియే ఉన్నప్పటికీ తనను తాను అతడు స్వతంత్రుడని మూర్ఖముగా తలంచుటయే అతని దుఃఖమునకు మూల కారణం. ఆ ప్రకృతి నియమములు త్రిగుణ ప్రభావం వలననే పనిచేయును కనుక ప్రతి మానవుడును మూడు విధములైన ప్రభావములలో పనిచేయుచుండును. తన కర్మను అనుసరించి అతడు ఫలమును ఈ జన్మలోనూ రాబో జన్మలోనూ అనుభవించును. ధార్మికులు నాస్తికులకు భిన్నముగా వర్తింతురు కనుక వారికి విభిన్నమగు కర్మ ఫలములు అనుభూతమగుచుండును. సుఖదేవ గోస్వామి వర్ణించినటువంటి 28 నరకములు ఇట్లున్నవి: తామిశ్రము, అంధాతమిశ్రము, రౌరవము, మహారౌరవము, కుంభీపాకము, కాలసూత్రము, అసిపత్రవనము, సూకరముఖము, అందకూపము, క్రిమిభోజనము, సందశము, తప్తసూర్మి,
వజ్ర కంకట శాల్మలి వైతరిణి పుయోధము ప్రాణరోధము విససనము లాలాభక్షము సారయోయాధనము అవీచి అహపానము క్షారకరణమము రక్షో ఘన భోజనము శూల ప్రోతము దందసూకము అవట నిరోధనము పర్యావర్తనము శుచీముఖము. ఇతరుల ధనమును భార్యను లేదా సంపత్తులను హరించువాడు తామీశ్రము నరకమున త్రోయబడును. పురుషుని వంచించి అతని భార్యను అనుభవించువాడు అతి ఘోరమైన అంధాత మిశ్రమమును నరకమున ఉంచబడును. దేహాత్మ భావనలో లగ్నమయ్యుండి అదే భావనలో ఇతర జీవులను హింసించి తనను తాను పుత్ర కళాత్రాదులను పోషించుకునివాడు రౌరవమన నరకమును పడును. అతనిచే చంపబడిన జంతువుల అచట రురువులను ప్రాణులుగా జన్మించియుండి అతనిని తీవ్రముగా బాధించును. జంతువులను పక్షులను చంపి వండువారు యమభటులచే కుంభీపాక నరకమున త్రోయబడుదురు. అచట వారిని మరిగిడి నూనెలో పడవేయుట జరుగును. బ్రాహ్మణ హత్యను కావించిన వాడు కాలసూత్రమును నరకమున పడును. సమముగను తామ్రమయముగను ఉండెడి అచటి నెల కొలిమి వలె అత్యుష్ణముగా నుండును. బ్రాహ్మణ్ణి చంపిన వాడు పెక్కు సంవత్సరమును అచట దగ్ధమగుచుండును. శాస్త్ర నిర్దేశములను పాటింపక ప్రతిదియూ తోచిన రీతిగా చేయువాడు లేదా ఎవడో మూర్ఖుని అనుసరించువాడు అసిపత్ర వనమును నరకమున పడును. సరిగా న్యాయ నిర్ణయము చెయ్యని వాడు లేదా నిర్దోషిని శిక్షించువాడు నైన ప్రభుత్వాధికారి యమభటులచే సూకర ముఖమును నరకమునకు కొనిపోబడి వారిచే దయారహితముగా కొట్టబడును. భగవంతుడు మనిషికి ఉన్నత చేతనము నొసగినాడు కనుకనే అతడు ఇతర జీవుల సుఖదుఖములు నెరుగుగలడు. కాని అట్టి సదా సద్వివేకము లోపించిన వాడు ఇతర జీవులకు కష్టమును కలిగించియే తీరును. యమభటులు అట్టి వానిని అందకుపమను నరకమున పడవేయగా పూర్వము తనచే బాధింపబడిన వారిచే తగిన శిక్షను పొందును. అతిథిని ఆదరింపక అతనికి భోజనమిడక తానే భుజించువాడు క్రిమి భోజనమును నరకమున పడును. అచట లెక్కలేనన్ని క్రిములు పురుగులు అతనిని నిరంతరము కొట్టుచుండును. చోరుడు సందంశమును నరకమున త్రోయబడును. అభోగ్యురాలగు స్త్రీతో మైథున సంపర్కము కలిగిన వాడు తప్త సూర్మి నరకమున పడును. జంతువులతో మైథున సంపర్కమున నెలకొను వాడు వజ్ర కంకట శాల్మలి నరకమున చేరును. రాజవంశమున లేదా ఉన్నత కుటుంబమున జన్మించినప్పటికీ స్వధర్మమును అనుసరించి వర్తించని వాడు రక్త పూయ మూత్రాదులతో నిండిన అగర్తయైన వైతరణీ నది యందు త్రోయబడును. జంతు జీవనము గడుపువాడు పుయోధమము నరకమున పడును. అనుమతి లేకుండా వనమున జంతువులను నిర్దయగా చంపువాడు ప్రాణరోధమును నరకమున పడును. యజ్ఞము పేరిట పశువులను వధించువాడు విష స్తనమును నరకమున చేరును. భార్యచే బలవంతముగా రేతపానము కావించువాడు లాలాభక్షమును నరకమున పడును. నిప్పు పెట్టువాడు లేదా విష ప్రయోగం చేయువాడు సారమేయాధనమును నరకమున చేరును. అసత్య సాక్ష్యము నిచ్చుట ద్వారా జీవనమును గడుపువాడు అవీచియను నరకమున పడును. సూరపానమునకు అలవాటు పడిన వాడు అహపానమును నరకమున పడును. పెద్దలకు సరియైన గౌరవనీయక మర్యాద అతిక్రమించువాడు క్షారకర్ధమును నరకమున పడును. భైరవునికి నరబలి ఇచ్చువాడు రక్షోఘన భోజనము నరకమున చేరును. ఇతరులకు కష్టమును కలిగించువాడు దందసూకమును నరకమున పడును. పరప్రాణిని గుహలో బంధించువాడు అవటని నిరోధనమును నరకమునకు చేరును. ఇంటికి వచ్చిన అతిథిపై అనవసరంగా కోపము చూపువాడు పర్యావర్తనమును నరకమునకు పంపబడును. ధన మదాంధుడైన ధన సంచయమందే సంలగ్నమయ్యుండు వాడు సూచీముఖము నరకమున పడును. నరలోకముల వర్ణనము పిదప సుఖదేవ గోస్వామి పుణ్యాత్ములు ఏ విధముగా దేవతలు వసించు ఉన్నత లోకములకు చేరుదరనే విషయమును పుణ్య పరిపాకము నశించిన పిదప తిరిగి వాడు దరిద్రికి ఏ రీతిగా అరుదెంతరనని విషయమున వివరించను. చివరగా అతడు భగవంతుని విరాట్ రూపమును వివరించి ఆ దేవదేవుని కర్మలను కీర్తించను. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ ప్రభు. కృష్ణ మాతాజీ, థ్యాంక్ యూ. కృష్ణ ప్రభు చదువుతాను ప్రభు. చదవండి, ఫస్ట్ శ్లోకం చదవండి. ఫస్ట్ సెకండ్ శ్లోకం చదవండి అమ్మా. శుభలక్ష్మి మాతాజీ. ఏతద్వైతిథ్యం లోకస్య కథమితి. పరీక్షిత్ మహారాజు సుఖదేవ గోస్వామిని ఇట్లు ప్రశ్నించెను. మహర్షి, జీవులకు ఎందులకే వివిధ గతులు కలుగుచున్నవో దయించి నాకు వివరింపుడు. భాష్యము. ఈ విశ్వమునందలి వివిధ నరక లోకములు గర్భోదక సముద్రమునకు కొద్దిగా పైన నెలకొని ఉన్నవని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూరులు వివరించిరి.
ఏ రీతిగా పాపాత్ములు ఆ నరకలోకములకేగి యమభటులచే శిక్షింపబడుదరనే విషయమును ఈ అధ్యాయము వివరించును. వివిధ దేహ లక్షణములను కలిగిన వివిధ జీవులు తమ గత కర్మానుసారము ఫలములను అనుభవించుచుందురు. 2వ శ్లోకము. ఋషి రువాచ త్రిగుణత్వాత్ కర్తుః శ్రద్ధయా కర్మగతయః పృథగ్విధాః సర్వా ఏవ సర్వస్య తారతమ్యేన భవంతి. శుకదేవ గోస్వామి పలికెను, రాజా, ఈ భౌతిక జగత్తునందు సత్వగుణ యుతములు, రజోగుణ యుతములు, తమోగుణ యుతములనుచు కర్మలు 3 రకములుగా నున్నవి. జనులందరూ త్రిగుణ ప్రభావితులే కనుక వారి కర్మఫలములు కూడా 3 రకములుగా నుండును. సత్వగుణయుతులై కర్మను అనుసరించు వారు ధార్మికులు, సుఖభాగులై ఇందురు. రజోగుణయుతులై కర్మను అనుసరించి వారు సుఖ దుఃఖముల మిశ్రమ ఫలమును బడసి ఉందురు. ఇక తమోగుణయుతులై కర్మను అనుసరించి వారు సదా దుఃఖభాగులై పశు జీవనమును గడుపుదురు. జీవులపై వివిధ గుణముల ప్రభావము భిన్నముగా నుండుట వలన వారి గతులు కూడా భిన్నముగా నున్నవి. 3 చదవమంటారా ప్రభుజీ? చదవండి. అథేధానీం ప్రతిషిద్ధ లక్షణస్య ధర్మస్య తథైవ కర్తుః శ్రద్ధాయా వై సాదృశ్యాత్ కర్మఫలం విసదృశం భవతి యాహ్యానాద్య విద్యయా కృతకామానాం తత్పరిణామలక్షణాః శ్రుతయః సహస్రః ప్రవృత్తాస్తాసాం ప్రాచుర్యేనానువర్ణయిష్యామః. పుణ్యకర్మానుచరణచే స్వర్గగతి ప్రాప్తించినట్లుగా పాప కర్మాచరణముచే వివిధ నారకీయ జీవనగతులు కలుగుచుండును. తమోగుణయుతులే పాప కర్మలలో నెలకొందురు. ఇక వారి తమోగుణ పరిధి అనుసరించి వివిధ నారకీయ జీవనగతులు కలుగుచుండును. మూర్ఖత్వము వలన తమోగుణమున వర్తించు వానికి కలిగడి కష్టము అల్పముగా నుండును. పాపముగా వర్తించినప్పటికీ పాపపుణ్య కర్మల భేదము నెరిగినవాడు మధ్యమ కష్టదాయకమగు నరకమున బడును. ఇక నాస్తికత్వము వలన అధర్మముగను అజ్ఞానముతోనూ వర్తించువానికి లభించడి నరకము అత్యంత ఘోరమైనది. అజ్ఞాన వశముననే ప్రతి జీవుడు నానా విధములకు కోరికలను కలిగి అనంతకాలముగా వేల కొలది నరకలోకములకు చేరుచున్నాడు. ఆ నరకలోకములను గూర్చి సాధ్యమైనంతగా వర్ణింతును. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. లలిత మాతాజీ చదువుతారమ్మా? హరే కృష్ణ ప్రభుజీ. రాజోవాచ నరకా నామ భగవన్ కిం దేశ విశేష అథవా బహిస్త్రీ లోక్య అహోస్వితంతరాల ఇది. పరీక్షిత్ మహారాజు సుఖదేవ గోస్వామిని ఇట్లు ప్రశ్నించను, దేవా, ఆ నరకములు విశ్వము వెలుపల ఉన్నవా, విశ్వము లోపల ఉన్నవా, లేక ఈ లోకములోనే వివిధ స్థానములలో ఉన్నవా? 5వ శ్లోకం. ఋషిరువాచ అంతరాల ఏవా త్రిజగత్యాస్తు దిశి దక్షిణస్యామధ స్థాద్భూమేరు పరిష్టాచ్చ జలాద్యస్య అగ్నిష్వాత్తాదయః పితృగణా దిశి స్వాన గోత్రాణాం పరమేణ సమాధిన సత్యా ఏవాశిష ఆశాసాన నివసంతి. సుఖదేవ గోస్వామి ఇట్లు ప్రత్యుత్తరమిచ్చను, నరకలోకములన్నీయును ముల్లోకములకు గర్భోదక సముద్రమునకు మధ్య భాగమున కలవు. అవి అన్నియును విశ్వము యొక్క దక్షిణ భాగమున అనగా భూమండలమునకు దిగువన మరియు గర్భోదక సముద్రమునకు కొద్దిగా పైన ఉన్నది. పితృలోకము కూడా ఇదే ప్రాంతమున గర్భోదక సముద్రమునకు అధోలోకములకు నడుమ నెలకొని ఉన్నది. అగ్నిశ్వాత్తాది పితృలోకవాసులు సమాధి మగ్నులై దేవదేవుని ధ్యానించుచు సదా తమ గోత్రీయుల క్షేమమును వాంఛించుచుందురు. భాష్యం. గతమును వివరించినట్లుగా మన లోకమునకు దిగువన 7 అధోలోకములు కలవు. వానిలో అన్నింటికన్నను చివరిది పాతాళ లోకము. ఆ పాతాళ లోకము క్రింద నరకలోకములు కలవు. ఇక విశ్వమునకు క్రింద గర్భోదక సముద్రం ఉన్నది. అనగా పాతాళమునకు గర్భోదక సముద్రమునకు నడుమ నరకలోకములు ఉన్నవి. 6వ చదువున ప్రభు. ముందుకెళ్దాంలేండమ్మా. ఓకే ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ. 6 ఎవరు చదువుతున్నారమ్మా? నెక్స్ట్ రాధలీల దేవదాస్ మాతాజీ చదువుతారమ్మా? ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. 6వ శ్లోకం. ఎత్ర వాహ భగవాన్ పితృరాజో
వైవస్వతః స్వవిషయం పాపితేషు స్వపురుషైర్జంతుష సంపరేతేషు యథా కర్మావధ్యం దోషమే వానుల్లంఘిత భగవచ్ఛాసనః సగనోదమం ధారయతి. పితృరాజు యమధర్మరాజు సూర్యదేవుని పరమశక్తిశాలి అయిన పుత్రుడు. పార్షదులను కూడి అతడు పితృలోకమున వసించును. భగవంతుని శాసనమునకు కట్టుబడి ఉండు. అతని చెంతకు యమదూతలు పాపులను వారి మరణానంతరము కొనిపోయేదరు. ఆ ప్రకారము పాపులు తన పరిధిలోనికి వచ్చినంతటా అతడు వారి పాపమును అనుసరించి సరి అయిన తీర్పు నొసగి శిక్షార్థము ఒకానొక నరకమునకు పంపును. భాష్యము. యమధర్మరాజు ఏదో కల్పిత పాత్ర గాని పౌరాణిక పాత్ర గాని కాదు. అతడు పితృలోకమున వసించును. దానికి అతడే రాజు. నాస్తికవాదులు నరకమును విశ్వసించకపోవచ్చును. కానీ నరకలోకముల ఉనికిని సుఖదేవ గోస్వామి నొక్కి వక్కానించుచున్నాడు. అవి గర్భోదక సముద్రమునకు పాతాళమునకు నడమగలవు. మానవులు నియమ నిబంధనలను ఉల్లంఘింపకుండా ఉండునట్లు చూచుటకే యముడు దేవదేవునిచే నియమితుడైనాడు. దీని విషయమున భగవద్గీత 4.17 ఇట్లా తెలుపబడినది. కర్మణ్యో హ్యాపీ బోధ్యవ్యం చ వికర్మణః అకర్మణచ్చ బోధ్యవ్యం గహన కర్మణో గతి. కర్మగతులను అవగాహన చేసుకున్నట్టు అత్యంత కష్టం కనుక కర్మయననేమో వికర్మయననేమో అకర్మయననేమో ప్రతి ఒక్కరు చక్కగా నెరగవలను. అనగా ప్రతి ఒక్కరు కర్మ వికర్మ అకర్మల స్వభావం నెరిగి తద్రీతిగా వర్తించవలసి ఉన్నది. భగవంతుని శాసనం అదే ఇంద్రియ భోగార్థము. ఈ భౌతిక జగత్తును కరుదించిన బద్ధజీవులకు విధి నియమముల ప్రకారము ఇంద్రియ భోగమునకు అవకాశం కలదు. కానీ వారు ఆ నియమములను ఉల్లంఘించినతో యమరాజే న్యాయ నిర్ణయం కావింపబడి శిక్షింపబడదు. వారిని అతడు యమలోకమునకు కొనివచ్చి తగిన రీతిగా దండించుచుండును. ఆ విధముగా అతడు వారిని తిరిగి కృష్ణ భక్తి భావనా స్థితికి చేర్చుటకు యత్నించును. అయినను బద్ధజీవులు మాయా ప్రభావమున తమో గుణములై నిలిచియుందురు. అందువలన యమరాజుచే పదే శిక్షింపబడినను వారికి బుద్ధి రాక తిరిగి అవే పాపములను చేస్తూ బద్ధ జీవన స్థితిని కొనసాగించారు. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. పార్వతి మాతాజీ ఉన్నారమ్మా? పార్వతి మాతాజీ చదువుతారమ్మా? చదువుతాను ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. 7వ శ్లోకం కదండి. చాలా పెద్ద శ్లోకం చూడండి, లేకపోతే మీనింగ్ ఒకటి చదవండి. మీనింగ్ చదవండి. అచ్చట 20 యొక్క నరకములు కలవని కొందరు పలుకగా 28 కలవని ఇంకొందరు పలుకుదురు. రాజా, నా నామరూపములను అనుసరించి ఆ నరకమును గూర్చి నీకు వివరించేదను, వినుము. ఆ విధముగా నరకముల నామములు ఇట్లున్నవి: తామిశ్రము, అందతామిశ్రము, రౌరవము, మహారౌరవము, కుంభీపాకము, కాలసూత్రము, అసిపత్రవనము, శోకరముఖము, అందకోపము, క్రిమి భోజనము, సందంసము, తప్తసూర్మి, వజ్రకంటక, సాల్మలి, వైతరిణి, పూయోదము, ప్రాణరోధము, విషసనము, లాలాభక్షము, సారమేయాదనము, అవీచి, అయప్పానము, చారకర్ణమము, రక్షోగుణ భోజనము, సోలప్రోతము, దందశోకము, అవట నిరోధము, పర్యావర్తనము, సూచీముఖము, జీవులను రక్షించుటకే ఈ నరకములన్నీ ఉద్దేశింపబడినవి. 8వ శ్లోకము. రాజా, పరుల పుత్ర కళాతులను లేదా ధర్మను హరించు వానిని మరణ సమయమున భయంకర యమభటులు కాలపాసంతే బంధించి తామిశ్రమము నరకమును బలవంతముగా పడద్రోయుదురు. ఆ చీకటి లోకమున పాపిని యమదూతలు కొట్టుదురు, చుట్టుచూ దండింతురు. ఆ పాపి ఆకలితో అనమటించవలసి వచ్చును. అతనికి త్రాగుటకు మంచినీరైనా లభించదు. ఆ విధముగా పరమ క్రూరులైన యమకింకరులు అతను నానా యాతనలు పెట్టెదరు. ఆ యాతన వలన అతను కొన్ని మార్లు మూర్ఛను చెందుచుండును. 9వ శ్లోకము. పురుషుని కుయుక్తితో వంచించి అతని భార్యాపుత్రాదులను అనుభవించువాడు అందతామిశ్రమ నరకము చేరును. అచ్చట అతని పరిస్థితి మొదలు నరికిన చెట్టు మాదిరిగా ఉండను.
ఆ నరకమునకు చేరుట పాపికి పలు విధములైన యాతనలు కలిగించబడును. ఆ యాతనలు ఎంత తీవ్రంగా ఉండు అనగా అతని బుద్ధిని దృష్టిని కోల్పోవును. ఈ కారణము వలననే ఆ నరకమును పండితులు అంధతామిశ్రమం అని పిలుతుదురు. చేయమంటారా ప్రభుజీ? ముందుకెళ్దాం. అనితా మాత చదువుతారమ్మా? హరే కృష్ణ ప్రభుజీ. దండవత్. 10వ శ్లోకము. ఎస్విహవా ఏతదహమితి మమేదమితి భూతద్రోహేణ కేవలం స్వకుటుంబం మేవానుదినం ప్రపుష్ణాతి స తదిహ విహాహ స్వయమేవ తదశుభేన రౌరతే నిపతతి. దేహాత్మ భావన కలిగిన వాడు తనను తన పుత్ర కలత్రాదులను పోషించుకొను నిమిత్తమై ధనార్జనము చేయ అహర్నిశము కష్టించి పనిచేయును. ఆ కార్యక్రమమున అతడు ఇతర జీవుల పట్ల క్రూరముగా వర్తించుచుండును. అట్టివాడు మరణ సమయమున తన దేహమును కుటుంబమును వదిలివేయవలసి వచ్చును. పైగా పరప్రాణి హింస వలన కలిగిన పాపఫలముగా అతడు రౌరవమను నరకమున వేయబడును. భాష్యము. శ్రీమద్ భాగవతము 10.84.13 నందు ఇట్లు తెలుపబడినది. యస్యాత్మ బుద్ధి కునపే త్రిధాతుకే స్వదీహి కలత్రాదిషు భౌమ ఇజ్యదీహి యత్తీర్థ బుద్ధి సలిలేన కర్హిచిత్ జనేష్వభిఘ్నేషు సయేవ గోకరః. త్రిధాతు కఫవాయు పిత్తములు మయమైన దేహమునే తానని భావించువాడు పుత్ర కలత్రాదుల ఎడ సన్నిహిత సంబంధముతో అమితానురాగము కలిగిన వాడు జన్మస్థలము పూజనీయమని తలుచువాడు తీర్థస్థానమున కేగినప్పుడు అచట స్నానమాడునే గాని నిజమైన జ్ఞానము కలిగిన మహాత్ముల వలన లాభము నొందని వాడు గాడిదకు లేదా గోవుకు ఏమాత్రము తీసిపోడు. భౌతిక భావనాయుతులలో 2 తరగతుల వారుందరు. ఒక తరగతికి చెందినవాడు అజ్ఞానవశమున దేహమే తానని భ్రమించుచుండును. అట్టివాడు నిక్కముగా పశుప్రాయుడే స ఏవ గోకరః. ఇంకొక తరగతికి చెందినవాడు దేహాత్మ భావనను కలిగి ఉండుటే కాక దేహ పోషణార్థము అనేకమగు పాపకార్యము నునరించుచుండును. తనను తన కుటుంబమును పోషించుకొనుటకు కావలసిన ధనము కొరకు అతడు ప్రతి ఒక్కరిని మోసము చేయును. ఇతరులేడ అకారణముగా అసూయాగ్రస్తుడగును. అట్టివాడు రౌరవమను నరకమున పడద్రోయబడును. పశువుల వలె దేహమే తానని భావించువాడు అంతగా పాపి కాడు. కానీ దేహ పోషణార్థం అనవసరమైన పాపకర్మకు పాల్పడువాడు రౌరవమను నరకమున త్రోయబడునని శ్రీలై విశ్వనాథ చక్రవర్తి ఠాకూరులు అభిప్రాయపడిది. జంతువులు కూడా దేహాత్మ భావన ఎందు ఉన్నప్పటికీ తమను తమ జంటను లేదా సంతానమును పోషించుకొనుటకు పాపకార్యమునకు పాల్పడవు కనుక జంతువులు నరకమునకు వెళ్ళవు. కానీ మానవుడు కేవలం దేహ పోషణార్థం అసూయతో వర్తించుచు ఇతరులను వంచినప్పుడు నారకీయ స్థితులలో ఉంచబడను. థ్యాంక్ యూ. హరే కృష్ణ. థ్యాంక్ యూ అమ్మా. జలజా మాతాజీ ఉన్నారమ్మా? కుమారి మాతాజీ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. వినిపిస్తుందా ప్రభుజీ? వినిపిస్తుందమ్మా, చదవండి. చదువుతున్నాను ప్రభుజీ. అసూయాపరుడు హింసాపరుడు అయిన వాడు ఈ జన్మమున పలు జీవుల పట్ల హింసను అనుసరించును. మరణానంతరము అతడు యమరాజు చే నరకమునకు పోబడగా అతనిచే హింసకు గురి అయిన జంతువులు రురువులు పేరిట ప్రత్యక్షమై తీవ్రముగు యాతనను కలిగించును. కనుకనే పండితులు ఈ నరకమును రౌరవమని పిలుతురు. సర్పములు కన్నను క్రూరములైన రురువులు ఈ లోకమున గోచరించవు. సర్పములు కన్నను క్రూరములైన రురువులు ఈ లోకమున గోచరించవు. భాష్యము. శ్రీధర స్వామి అభిప్రాయం అనుసరించి రురువు భారశృంగ మరియు తెలియబడును. జీవ గోస్వాములు వారు కూడా ఈ విషయమున తమ వ్యాఖ్యానమునందు రురు శబ్దస్య స్వయం మునినైవ టీకా విధానాల్లో కేశ్వ ప్రసిద్ధ ఏవాయం జంతు విశేష అని ధృవపరిచరి. ఈ విధముగా రురువులు ఈ లోకమున కానరాకున్నను వాని ఉనికి శాస్త్రములలో నిర్ధారణము చేయబడినది. ఏవమేవ మహారౌరవో యత్ర నిపతితం పురుషం క్రవ్యాదా నామ రురువస్తం క్రవ్యేన ఘాతయంతి యః కేవలం దేహం భరః. ఇతర జీవులను హింసించి దేహ పోషణము చేసుకుని వానికి మహారౌరవ నరకమున శిక్ష తప్పనిసరిగా లభించును. ఆ నరకలోకమున క్రవ్యాధములని పిలువబడు రురుగులు అతని మాంసమును తిరిచు హింసకు గురి చేయును. భాష్యము. కేవలము దేహాత్మ భావనలో జీవించని పశుప్రాయుడు
ఏనాడును క్షమార్హుడు కాడు. అతడు మహారౌరవము నరకమున త్రోయబడగా క్రవ్యాధములను రురుగులు అతడిపై దాడి చెయ్యును. యస్త్విహ వా ఉగ్రః పశూన్ పక్షితో వా ప్రాణతో ఉపరందయతి తమపకరుణం పురుషాదైరపి దిగర్హిత మముత్ర యమానుచరాః కుంభీపాకే తప్తతైలే ఉపరందయంతి. దేహ పోషణము కొరకు మరియు జిహ్వ చాపల్యము కొరకు కొందరు క్రూరులు సజీవములైన పశుపక్షాదులని వండి తినెదరు. అట్టి వారు నరమాంస భక్షకుల చేతను నిందనీయులే. మరణానంతరము వారు యమపటుల చే కుంభీపాక నరకమునకు కనుపోబడి సలసల కాగలి నూనెలో వహించబడుదురు. బ్రాహ్మణ హంతకుడు కాలసూత్రమును నరకమున పడును. 80,000 మైళ్ళ పరిధి కలిగిన నరకము తామ్రమయమై ఉండును. క్రింద నుండి అగ్ని చేతను పైనుండి తీక్షణముగు సూర్యుని చేతను వేడి చేయబడుచు ఆ లోకము అతి ఉష్ణముగా ఉండును. ఆ విధముగా బ్రాహ్మణ హంతకుడు అంతర్బాహ్యములలో దగ్ధమగుచు యాతనను అనుభవించును. లోపల ఆకలి దప్పుల చేతను బయట సూర్యుని తాపము మరియు తామ్రతలము దిగువన గల అగ్ని చేతను అతడు పీడితుడగును. అందువలన అతడు కొన్ని మార్లు పడి ఉండును, కొన్ని మార్లు కూర్చుండును, కొన్ని మార్లు నిలబడి ఉండును, కొన్ని మార్లు అటునిటు పరుగు తీయుచుండును. ఆ ప్రకారము అతడు పశుదేహమున ఎన్ని రోమములుండునో అన్ని వేల సంవత్సరములు యాత్రను అనుభవించవలసి వచ్చును. థ్యాంక్ యూ ప్రభుజీ. థ్యాంక్ యూ. 15వ శ్లోకం. యస్త్వహ వై నిజవేద పదాధాన పద్యపగతః పాకాండం చోపగతస్థ మసిపత్రవనం ప్రవేశ్య కాశయే ప్రహరంతి తత్ర హాసవితస్తతో ధావమాన ఉభయతో ధారైస్థల వానాసి పత్రైశ్చర్య మానస సర్వాంగో ఆహతోస్మితి పరమయా వేదనయా మూర్ఛితః పదే పదే నిపతతి స్వధర్మో పాకాండానుగతం ఫలం భుంక్తే. హరే కృష్ణ. ప్రభుపాదుల వారి తాత్పర్యం. అపత్కాలము లేనప్పటికీ మానవుడు వేద పదము నుండి వైదొలిగినచో యమకింకరులు అతనిని ఆశీపత్ర వనమును నరకమున పడివేసి బెత్తములతో కొట్టుతురు. ఆ తీవ్రము బాధను తప్పించుకుంటూ వాడు అటూ ఇటూ పరుగు తీయగా అన్ని దిక్కులలో ఉన్నట్టు కత్తులు వంటి తాళపత్రములచే శరీరం అంతయో గాయములగుచుండును. ఆ ప్రకారము అతడు అడుగడుగునా మూర్చుచుందుచు అయ్యో నేను ఇప్పుడు ఏమి చేయవలను, దీని నుండి ఎట్లు బయటపడగలను అనుచు ఆక్రందించుచుండును. స్వధర్మము నుండి వైదొలిగిన వాడు ఈ రీతిగా యాతనను అనుభవించుచుండును. భాష్యము శ్రీ ప్రభుపాద వారి భాష్యం. శ్రీ ప్రభుపాద వారికి జై. వాస్తవులకు ధర్మం అనేది ఒక్కటే. ధర్మాంతు సాక్షాత్ భగవత్ ప్రణీతం. అది ఏ భగవత్ ఆజ్ఞను అనుసరించట. కానీ దురదృష్టవశాత్తు ముఖ్యంగా ఈ కలియుగమున ప్రతి ఒక్కడు నాస్తికుడే అయ్యున్నాడు. జనులు భగవంతుని నమ్మని స్థితిలో ఉన్నచో ఇక అతని ఆజ్ఞను అనుసరించడం గురించి తెలుపునది ఏమున్నది? నిజవేద పథ అను పదమునకు స్వీయ ధర్మ పదమని కూడా అర్థము కలదు. పూర్వము వేద పదము ఒకటిగానే ఉండేది, కానీ ఇప్పుడు అవి అనేకములుగా ఉన్నవి. మనిషి ఏ ధర్మ పదమును అనుసరించుచున్నాడనే విషయము ప్రధానమైనది కాదు. తాను స్వీకరించిన ధర్మపదమును శ్రద్ధతో ఖచ్చితంగా అనుసరించటే కావలసిన. వేదములను విశ్వసించిన వాడే నాస్తికుడు. మనిషి వేరు ధర్మపదములను స్వీకరించినప్పటికీ ఈ శ్లోకమును అనుసరించి అతడు వానిని నిష్ఠగా పాటించవలని. హిందువు గాని, ముస్లిం గాని, క్రైస్తవుడు గాని స్వీయ ధర్మపాలన తప్పనిసరి అయినది. కానీ ఎవడైనా స్వంత ధర్మ విధానమును కల్పించుకొనినచో లేదా ధర్మపాలనమే లేనివాడైనచో అసిపత్ర వనం అనేది నరకమున శిక్షబడును. అనగా మానవుడు తప్పక ఏదో ఒక ధర్మపదమును అనుసరింపవలసి ఉండదు. ఎట్టి ధర్మపాలనము లేనిచో అతడు పశు సమానుడగును. కలియుగం ముదిరిన కొలది జనులు క్రమముగా నాస్తికులగుచు నామమాత్రకు ఐహికవాదమును అవలంబించుకుంటున్నారు. కానీ ఈ శ్లోకమును వివరింపబడినట్టు అసిపత్ర వనమున తమకు శిక్ష లభింపున్నదని వారు ఎరుగుకున్నారు. హరే కృష్ణ. 16 శ్లోకం చదువుతావమ్మా? చదువుతానమ్మా. హరే కృష్ణ.
यस्त्विह वै राजा राजपुरुषो वा अदण्ये दण्डं प्रणयति ब्राह्मणे वा शरीरदण्डं स पापीयान् नरके मुत्र शोकरमुखे निपतति तत्रातिबलैर्निष्पिष्य मानावयवो यथैवेहेक्षुकण्ड आर्तस्वरेण स्वनयन् क्वचिन्मूर्छितः कस्मलमुपगतो यथैवेहादृष्ट దోషా ఉపరుద్ధాః. అమాయకుని దండించిన వాడు, బ్రాహ్మణునికి శారీరక దండనమును విధించిన వాడునైన రాజు లేదా ప్రభుత్వ ప్రతినిధి యమభటులచే శూకరముఖమును నరకమునకు గొనిపోబడును. అతి బలశాలులగు యమకింకరులు అట్టి పాపిని చెరకుగడను పిండినట్లుగా పిప్పిచేయుదురు. శిక్షను అనుభవించిన అమాయకుని వలెనే అతడును దయనీయముగా రోధించుచు మోర్చనుందును. నిర్దోషిని శిక్షించడం వలన కలిగిడి ఫలితమిదియే. 17వ శ్లోకం. యస్త్విహ వై భూతానామీశ్వరోపకల్పిత వృత్తినా మనివిక్త పరవ్యధానాం స్వయం పురుషోపకల్పిత వృత్తిర్వివిక్త పరవ్యధో వ్యథామాచరతి స పరస్తాంధ్రకూపే తదభిద్రోహేణ నిపతతి తత్ర హాసౌ తైర్జంతుభిః పశు మృగ పక్షి సరీసృపైర్మ సకయూకామత్పుణమత్మక్షిగాదిభిర్యే కే చాభిద్రుగ్ధా స్తైః సర్వతో విద్రుహ్యమాణస్తమసి విహత నిద్రా నిర్వృతి లబ్ధావస్థానః పరిక్రామతి యథా కుశరీరే జీవః. భగవంతుని ఏర్పాటు చేతనే నల్లులు, దోమల వంటి అల్పజీవజాలము మానవుల యొక్క, జంతువుల యొక్క రక్తమును పీల్చుచుండును. తమ కాట్ల వలన మానవునికి బాధ కలుగునని ఆ అల్ప జీవజాలములకు తెలియదు. కానీ బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యుల వంటి ఉన్నత తరగతి మానవులు బుద్ధి వికసించినట్టి వారు కనుక చంపబడుట ఎంత బాధాకరమో వారు ఎరుగుదురు. ఈ జ్ఞానము కలిగిన మానవుడు విచక్షణ జ్ఞాన రహితమైన అల్పజీవులను చంపినచో లేదా పీడించినచో నిక్కముగా పాపమును ఒడిగట్టుకొనను. అట్టివాడు భగవంతునిచే అంధకోపమను నరకమున త్రోయబడి శిక్షింపబడును. జీవిత కాలమున అతడు పీడించినట్టి పశువులు, పక్షులు, సరీసృపములు, దోమలు, పేలు, క్రిములు, ఇతర జీవజాలము అతనిపై అచట దాడి చేయును. ఆ ప్రకారము అవి అతనిని అన్ని వైపులా చుట్టుముట్టి నిద్ర సుఖమును హరించును. ఆ యాతన వలన విశ్రాంతి లభింపక అతడు అంధకారమున నిరంతరము పరిభ్రమించుచుండును. ఆ విధముగా అంధకోపమునందలి జీవుని యాతన అల్ప ప్రాణి యాతనను పోలును. కాపన నాన్న చదివిసిదా కొంచెం చదివేసే భాష. భాష్యము. మానవుని కలతపరచుటకే ప్రకృతిచే సృజింపబడిన అల్ప జంతువులు దండనీయములు కావని ఈ ఉపదేశాత్మకమగు శ్లోకమును బట్టి మనము తెలుసుకొనవచ్చును. కానీ మానవుడు ఉన్నత చేతనము కలిగిన వాడు కనుక వర్ణాశ్రమ ధర్మ నియమములకు విరుద్ధముగా ఏదీను చేయజాలడు. అట్లనర్చినచో అతడు నిందనీయుడగును. చాతుర్వర్ణం మయా సృష్టం గుణకర్మ విభాగసః అని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత 4వ అధ్యాయము 13వ శ్లోకము యందు పలికెను. అనగా త్రిగుణములు మరియు తత్సంబంధిత కర్మలను అనుసరించి మానవ సంగమునందలి చాతుర్వర్ణములు దేవదేవుని చేతనే సృజింపబడినవి. కనుక బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులుగా విభజింపబడిన మానవులందరూ విద్యుక్త ధర్మపాలననే కొనసాగింపవలెను. ఆ విధి నియమముల నుండి అవ్వారలు వైదొలగజాలరు. తమను కలతపరుచినదైనప్పటికీ ఏ జంతువును కూడా మానవులు కష్టములకు గురి చేయరాదని ఒకానొక నియమం తెలుపుచున్నది. పెద్ద పులి ఇతర జంతువులపై దాడి చేసి వానిని తినినప్పటికీ పాపం నొందదు. కానీ బుద్ధి వికసించిన మానవుడు అట్లు కావించినచో తప్పక దండించబడును. అనగా మానవుడు తన వికసిత చైతన్యమును ఉపయోగింపక కేవలము పశువు వలెనే వ్యవహరించినచో పలు నరకములలో తప్పక
శిక్షను అనుభవింపవలసి వచ్చును. హరే కృష్ణ. నల్లుల్ని దోమల్ని కూడా చంపకూడదు అంటున్నారు. భారతీ మాతాజీ, సుధా మాతాజీ ఉన్నారా? శారదా మాతాజీ, శారదా స్వరూపనాథ్ మాతాజీ, సరే పద్మావతి మాతాజీ చదవండి. హరే కృష్ణ. 18వ శ్లోకము. యస్త్వహార్వా విభజ్యాస్నాతి యత్కంచనో నోపన తమ నిర్మిత పంచయజ్ఞో వాయస సంస్థుతః స పరత్ర కృమి భోజనే నరకాధమే నిపతతి తత్ర శతసహస్రయోజనే కృమికుండే కృమిభూతః స్వయం కృమిభిరేవ భక్ష్యమాణః కృమిభోజనో యావత్ తథా పత్రా ప్రహూత దో నిర్దేశమాత్మనం యాతయతే. అనువాదము. లభ్యమైన ఆహారమును అతిథులకు, వృద్ధులకు, బాలురకు పెట్టక కేవలము తానే భుజించువాడు లేదా పంచయజ్ఞములను నిర్వహింపకనే దానిని భుజించువాడు కాకికి ఏమాత్రము తీసిపోడు. మరణానంతరము అట్టివాడు క్రిమి భోజనమును నరకమున పడుదురు. ఆ నరకమున 1,00,000 యోజనములు 8 లక్షల మైళ్ళు వైశాల్యము కలిగిన క్రిమి కుండలము కలదు. పాపి అయిన వాడు ఆ కుండమును క్రిమిగానై ఇతర క్రిములను భక్షించును, ఇతర క్రిములను అతనిని భక్షించును. మరణమునకు పూర్వమే మనుజుడు ప్రాయశ్చిత్తము చేసుకొనినచో క్రిమి భోజన నరకమునందలి కుండమున దానిని విస్తీర్ణముతో సమానమగు సంవత్సరములు పడి ఉండవలసి వచ్చును. భాష్యము. భగవద్గీత యందు ఇట్లు చెప్పబడింది. యజ్ఞశిష్ట శివాశినః సంతో ముచ్యంతే సర్వకిల్బిషై భుజంతే తే త్యగాం పాపయే పచంత్యాత్మా కారణాత్. యజ్ఞమున అర్పింపబడిన ఆహారమును స్వీకరించుట వలన భగవద్భక్తులు సర్వ విధములైన పాపముల నుండి ముక్తులగుదురు. తమ ప్రియము కొరకే ఆహారమును సిద్ధము చేసుకుని వారు కేవలము పాపమునే భుజింతురు. ఆహారమును భగవంతుడే మన కొసగువాడు. ఏకో బహూనాం యో విదదాతి కామాన్. ఎల్లరకు జీవనావసరములకు భగవంతుడే సమకూర్చుచున్నాడు. కనుక అతడు చూపిన కరుణకు మనము యజ్ఞ నిర్వహణము ద్వారా కృతజ్ఞతను తెలుపుకొనవలెను. ఇది ప్రతి ఒక్కరి బాధ్యత. నిజమునకు జీవితం యొక్క ఏకైక ప్రయోజనము యజ్ఞ నిర్వహణమే. ఈ విషయమే భగవద్గీత యందు ఇట్లు చెప్పదు. యజ్ఞాత్ కర్మణ్యోన్యత్ర లోకోయం బంధనః తదర్థం కర్మ కౌంతేయ ముక్తసంగ సమాచర. విష్ణు కొరకై యజ్ఞ రూపమున కర్మను ననరింపవలెను. లేనిచో ఈ భౌతిక జగమున కర్మ బంధకారము కాగలదు. కావున ఓ కుంతిపుత్ర, నీ విద్యుక్త ధర్మములను అతని ప్రీత్యర్థమే కావింపుము. ఆ విధముగా నీవు బంధము నుండి సదా ముక్తుడవై ఉండగలవు. యజ్ఞ నిర్వహణము, ప్రసాద వితరణము లేనిచో మన జీవితము నిక్కముగా నిందనీయమే. యజ్ఞమును నిర్వహించి అశ్రితులకు బాలురు, బ్రాహ్మణులు, వృద్ధులు ప్రసాద మొసగిన పిమ్మటయే మనుజుడు భోజనము చేయవలను. అట్లుగాక అతడు కేవలము తన కొరకే లేదా తన కుటుంబము కొరకే ఆహారమును సిద్ధపరచుకునినచో దానిని భుజించిన వారందరితో పాటు అతడు ధిక్కారమునకు గురి అగును. మరణానంతరము అట్టివాడు క్రిమి భోజనమును నరకమున బడును. హరే కృష్ణ. హరే కృష్ణ. ప్రభామాతాజీ చదువుతారమ్మా 19, 20. హరే కృష్ణ. ఎస్విహవేస్తేయేన బలద్వా హిరణ్యరత్నదీని బ్రాహ్మణస్య వాపహరత్యాన్యస్య వానపది పురుషస్తమూత్ర రాజాన్ యమ పురుష
ఆయుష్మయేరిగ్నిభిన్నే సందసస్తేవ సచి నిష్కసంతి. అనువాదం: రాజా, ఆపత్కాలం లేకపోయినను ఎవడు బ్రాహ్మణుని దోచుకున్నో లేదా అన్యుల బంగారమును రత్నము హరించును అతడు సందంసము నరకము త్రోయబడును. అతని చర్మం అగ్ని పిండములతోనూ పట్ట కార్లతోనూ ఒలిచివేయబడును. ఆ ప్రకారం అతని దేహమంతియు ఖండ ఖండములు చేయబడును. 20వ శ్లోకం. ఎస్వాహ వా అగమ్యం శ్రీయమగమ్యం వా పురుషం యోషిరవిగచ్చతి తావముత్రకసయ తాడయంతస్తిగ్మయా సూక్ష్మం లోహమయ పురుషమాలింగయంతి స్త్రీయాంచ పురుష రూపాయ సూర్మై. అనువాదం: అగమ్యమగు జంటతో సంభోగించిన పురుషుడు గాని స్త్రీ గాని మరణానంతరము యమగొడిచే తప్త సూమి అన్న నరకమునకు గొనిపోగడు. అట్టి పురుషులను స్త్రీలను అచ్చడి బెత్తములతో కొట్టు. ఎర్రగా కాలినట్టు లోహమయమగు స్త్రీ ప్రతిమను పురుషుని చేతను అటువంటిదైన పురుష ప్రతిమను స్త్రీ చేతను ఆలింగనం చేయిందురు. అక్రమ మైదోన సంపర్కమును కలిగే దండనమిదియే. భాష్యం: పురుషుడు కేవలము తన భార్యతో తప్ప ఇతర స్త్రీతో మైదోన సంపర్కం కలిగి ఉండరాదు. వేద నియమానుసారము పరుల భార్య తల్లితో సమానం. ఇక తల్లి, సోదరి, కూతురుతో శారీరక సంబంధం ఖచ్చితంగా నిషేధింపబడిన విషయము తెలిసినదే. ఎవడైనా ఇంకొకని భార్యతో అక్రమ సంబంధములు కలిగి ఉన్నచో అది సొంత తల్లితో సంగమించుటే అగును. అది పరమ పాప కార్యం. ఇదే నియమం స్త్రీకి కూడా అన్వయించు. స్త్రీ తన భర్తతో కాక పరపురుషునితో సంగమించినచో అది తన తండ్రి లేదా పుత్రునితో సంగమించటంతటి పాపకార్యమే అవును. అక్రమ సంబంధం సర్వదా నిషిద్ధమే. అట్టి కార్యమునకు పాల్పడి స్త్రీ పురుషులు ఈ శ్లోకమును వివరించిన రీతిగా శిక్షింపబడుదురు. 21వ శ్లోకం. ఎస్వాహ వై సర్వాపి గమస్తమముత్ర నిరయే వర్తమానం వజ్రకంటక లీమరోప్య నిష్కర్షంతి. అనువాదం: విచక్షణారహితముగా పాస్వాదులతోనూ సంభోగించేవాడు మరణించిన పిదప వజ్రకంటక సాల్మలియ నరకమును కొనిపోవడు. ఆ నరకమున వజ్రకంటకములు కలిగిన సాల్మలి వృక్షము కలదు. యమపట్ల పాపిని ఆ కంటకమయ వృక్షమును వేలాడదీసి బలవంతంగా క్రిందకి లాగా ఆ కంటకముల చేతన దేహం అతి ఘోరముగా రక్కుకుపోవను. శ్రీల ప్రభుపాదుల భాష్యం. కామ వేగమెంతటి బలవత్తరమనగా పురుషుడు కొన్ని మార్లు గోవుతోనూ స్త్రీ సునకముతోనూ మైదోన సంపర్కం నెలకొనడు జరుగుచును. అట్టి స్త్రీ పురుషులు వజ్ర కంటక సాల్మలి నరకమును పడుదురు. మా కృష్ణ చైతన్యోజం అక్రమ సంబంధం పూర్తిగా నిషేధింపబడింది. అక్రమ సంబంధం ఎంతటి ఘోరమైన పాపమో ఈ శ్లోకముల వల్ల మనం తెలుసుకునవచ్చును. ఈ నరక లోక వర్ణనలు జనులు కొన్ని మార్లు విశ్వసింపరు. కానీ మనిషి విశ్వసించినను విశ్వసించకపోయినను ప్రతిదీ ప్రకృతి నియమానుసారం జరిగిపోను. ఎవరునూ దానిని ఆపలేరు, తప్పించుకొనలేరు. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. విజయమాతాజీ ఉన్నారమ్మా? మాతాజీ చదువుతారమ్మా? కృష్ణ బాలమణి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామం. చదువుతాను ప్రభుజీ. 22వ శ్లోకం. ఏర్పిహ వైరాజ్యాన్య రాజపురుష వా అపాఖండ ధర్మసేతూన్ బిందంతి తే సంపరేచ్చ వైతరణ్యాం నిపతంతి భిన్న మర్యాదాస్తస్యాం నిరయ పరిఖాభూతాయాం నద్యాం యాదు గణేరితస్తతో వక్ష్యమాణ ఆత్మనాన వియుజ్యమానాశ్చాసుభి రుహ్యమానాః స్వాఘేన కర్మపాక మనుస్మరంతో విన్మూత్రపూయ శోణిత కేశనఖాస్తిమేదు మాంసవసావాహి న్యాముపతప్యంతే. హరే కృష్ణ. అనువాదం. క్షత్రియునిగా, రాజవంశీయునిగా లేదా ప్రభుత్వాధికారిగా బాధ్యతాయుతముకు జన్మను పడిసినను ధర్మానుసారముగానున్న విధి నిర్వహణ నిర్లక్ష్యపరిచి తత్కారణమున పతితుడయ్యేడి పురుషుడు మరణ సమయమున వైతరిణి అను నారకీయ నది యందు పడును. నరకమునకు అగట్టైన ఆ నది క్రూరముగు జలచరములతో నిండి ఉండును. పాపి దాని యందు పడినంతనే అవి అతనిని వెంటనే భక్షించుటను ఆరంభించును.
అయినను పాపమయమైన జీవనము కలవాడైనందున అతని ప్రాణము పోదు. ఆ ప్రకారము అతడు తాను చేసిన పాపములను నిరంతరము తలుచుకొనుచు మలము, మూత్రము, చీము, రక్తము, కేశములు, నఖములు, ఎముకలు, మజ్జ, మాంసము, క్రొవ్వు వంటి బానితో నిండి ఉండడి ఆ నదిలో ఘోర యాతనను అనుభవించును. 23వ శ్లోకం. ఏత్విహ వై వృషలీపతయో నష్ట శౌచాచార నియమాస్యక్త లజ్జాః పశుచర్యాం చరంతి తే చాపి ప్రేత్య పూయన్ విన్మూత్ర శ్లేష్మ మలాపూర్ణవే నిపతంతి తదేవాతి భీభత్సిత మస్నంతి. అనువాదం. శూద్రవనితల సిగ్గుమాలిన పతులు అచ్చము పశువుల వలె జీవింతురు. తత్కారణమున వారు సత్ప్రవర్తనను, శుచిత్వమును, నియమిత జీవనమును కలిగి ఉండరు. మరణానంతరము అట్టి వారు పూయోదమును, నరకమునందు చీము, మలమూత్రములు, శ్లేష్మము వంటి అసహ్యకరమైన వాటితో నిండి ఉండడి సముద్రమున పడుదురు. తమ పరిస్థితిని మరుగుపరచుకొనజాలని శూద్రులు ఆ సముద్రమును పడి అసహ్యకరమగు పదార్థములను భక్షింతురు. శ్రీల ప్రభుపాదుల వారి భాష్యము. శ్రీల ప్రభుపాదికి జై. శ్రీల నరోత్తమ దాస్ ఠాకూర్ ఇట్లు గానము చేసి ఉండిరి. కర్మకాండ జ్ఞానకాండ కేవల విషేర భాండ అమృత బలియా ఏ బాఖాయ నానాయోని సదా ఫిరే కదర్య భక్షణ కరే తారా జన్మ అధః పతే యాయ. కర్మకాండ జ్ఞానకాండ పదమును అనుసరించు వారిలో మానవ జన్మ అవకాశమును చేజార్చుకుని జన్మ మృత్యు వలయములలోనికి పతనం చెందుని వంటి వారని ఆయన పలికిరి. కనుక అట్టివారు పూయోదమను నరకమును పడే అవకాశము ఎంతేనీ కలదు. అచ్చటి జీవుడు మలమూత్రములు, చీము, శ్లేష్మము, లాలాజనము వంటి అసహ్యకరముగు పదార్థములను బలవంతముగా భుజించును. శూద్రులను గూర్చి ఈ శ్లోకం విశేషంగా చెప్పబడుట ప్రధానమైన విషయము. శూద్రునిగా జన్మించిన వాడు పూయోద సముద్రమునికే తిరిగి చేరి అసహ్యకర పదార్థములను భుజించును. కనుక శూద్రునిగా జన్మించిన వాడు కూడా బ్రాహ్మణునిగా మారవలెను. అది ఏ మానవ జన్మమునకు అర్థము. అనగా ప్రతి ఒక్కడు తనను తాను ఉద్ధరించుకొనవలెను. చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః. ప్రకృతి త్రిగుణములను మరియు తత్ సంబంధిత కర్మలను అనుసరించి మానవ సంగమునందలి చాతుర్వర్ణ్యములు నాచే సృష్టించబడినవి అని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత 4.13 యందు పలికియును. కనుక గుణరీత్యా శూద్రుడైన వాడును తన పరిస్థితిని చక్కబరుచుకొని బ్రాహ్మణుగా నగుటకు తప్పక యత్నించవలెను. ప్రస్తుత స్థితి ఎట్టిదైనను బ్రాహ్మణుడు లేదా వైష్ణవుని స్థితికి ఎదుగుటకు ఎవడేని యత్నించినప్పుడు ఆ యత్నమును నిరోధించుటకు యత్నించరాదు. నిజమునకు ప్రతి ఒక్కడు వైష్ణవుని స్థితికి అరుదించవలసి ఉండును. అప్పుడు అతడు సహజముగానే బ్రాహ్మణుడగును. మా కృష్ణ చైతన్యోద్యమము బాగుగా విస్తరించినప్పుడే అది సాధ్యపడును. ఏలయనక ప్రతి ఒక్కరిని వైష్ణవ స్థితికి ఉద్ధరించుటకు మేము యత్నించుచున్నాము. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. సర్వధర్మములను విడనాడి కేవలం నన్నే శరణు వేయడమని భగవద్గీత 18.66 యందు శ్రీకృష్ణ భగవానుడు పలికెను. అనగా మనుజుడు శూద్ర, క్షత్రియ, వైశ్య ధర్మములని త్యజించి వైష్ణవుని ధర్మములనే చేపట్టవలసి ఉన్నది. వైష్ణవుని ధర్మముననే బ్రాహ్మణుని కర్మలు ఇమిడి ఉన్నవి. ఈ విషయంలో దేవదేవుడు భగవద్గీత 9.32 యందు ఇట్లు వివరించి ఉండెను. మాహి పార్థ వ్యపాశ్రిత్య ఏపి పాపయోనయః శ్రీయో వైశ్యాస్తథా శూద్ర సేపియాంతి పరాం గతిం. ఓ పార్థ, నా శరణుజొచ్చువారు అధమజన్ములైన స్త్రీలు, వైశ్యులు, శూద్రులు అయినప్పటికీ పరమగతిని పొందగలరు. భగవద్ధామ పయనమునకే మానవ జీవితం ప్రత్యేకముగా ఉద్దేశింపబడినది. అట్టి అవకాశమును ప్రతి ఒక్కరికి వారు శూద్రులే కాని, వైశ్యులే కాని, స్త్రీలే కాని, క్షత్రియులే కాని తప్పక వసగవలెను. మా కృష్ణ చైతన్యోద్యం ప్రయోజనం అదియే. కాని ఎవడైనా శూద్రునిగానే కొనసాగినచో ఈ శ్లోకంన తదేవాతి బీభత్సి తమస్నంతి అని చెప్పబడినట్లు మహాయాతనను అనుభవింపవలసి వచ్చును. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. దండావతరణం. కృష్ణమాతాజీ చదువుతారా? చదువుతా ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. దండవతం ప్రభుజీ. 24వ శ్లోకం. ఏత్విహ వై స్వగర్భ బపతయో బ్రాహ్మణదయో మృగయా విహార అతీర్థే చ మృగాన్ నిఘ్నంతి తానాపి సంపరేత లక్షా భూతాన్ యమ పురుషా ఇషు
బీర్వధ్వంతి. ఉన్నతవనమునకు బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు చెందిన పురుషుడు ఈ జన్మమున పెంపుడు కుక్కలను, కంచర గాడిదలను లేదా గాడిదలను గూడి అరణ్యమున గేయి అనవసరముగా జంతువదలో నెలకొనినచో మరణానంతరము ప్రాణరోధమును నరకమును పడును. యమభటులు అతనిని లక్ష్యముగా చేసుకుని బాణములతో కొట్టుదురు. భాష్యము. ముఖ్యముగా పాశ్చాత్య దేశములందు ఉన్నత వంశముల వారు అరణ్యమున జంతువులను వేటాడుటకై కుక్కలను, గుర్రములను పోషించుచుందరు. తూర్పు పడమరలో ఏది అయినప్పటికీ కలియుగమున కులీన వంశస్థులకు మృగాయ వినోదము ఒక మోజుగా నుండెను. ఉన్నత వంశములు బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, పురుషులు బ్రహ్మ జ్ఞానమును సంపాదించవలెను. అంతేగాక ఆ స్థానమునకు హరిదించుటకు శూద్రులకు అవకాశం ఒసగవలెను. అట్లుగాక వారు వేటయందు నిమగ్నులైనచో ఈ శ్లోకమున వర్ణింపబడిన రీతి శిక్షింపబడుదురు. వారు యమభటుల బాణములచే కొట్టబడుటయేగాక కడిచిన శ్లోకమున వివరించబడినట్టు చీము, మలమూత్రముల సముద్రమునందు త్రోయబడుదురు. 25వ శ్లోకం. ఏత్విహ వైధాంబికా దంబ యజ్ఞేషు పశూన్ విససంతి తానా ముష్మిన్ లోకే వైససే నరకే పతితాన్ నిరాయ పతయో యాతయిత్వా విససంతి. ఈ జన్మమున తన ఉన్నత పదవిని చూచుకొని గర్వించుచు కేవలము ఆడంబరము, ప్రతిష్ట కొరకు పశువులను బలి ఇచ్చువాడు మరణానంతరము విశసనమును నరకమును బడును. యమకింకరులు అతనికి అమితమగు యాతనను కలుగజేసి పిదప వధింతురు. భాష్యము. శుచీనాం శ్రీమతాం గేహే యోగభ్రష్టో అభిజాయతే. భక్తి యోగముతో గల పూర్వ సంబంధమున మానవుడు ఉన్నతముగు బ్రాహ్మణ వంశమును గాని శ్రీమంతుల ఇంట గాని జన్మించునని భగవద్గీత 6.41 యందు శ్రీకృష్ణుడు పలికెను. అట్టి జన్మను వడసినంతటా అతడు దాన్ని భక్తి యోగమున పరిపూర్ణమనర్చుకొనుటకు ఉపయోగించుకొనవలెను. కాని దుస్సాంగత్యమున అతడు భగవంతుని వలననే తలకట్టి ప్రతిష్టాత్మకమగు పదవి లభించినదని మరచి పశువులని గూడినట్టి కాళీ పూజ లేదా దుర్గా పూజ వంటి నామమాత్ర యజ్ఞములను నిర్వహించుచుండెను. ఆ ప్రకారం అతడు తన పదమును దుర్వినియోగపరచును. అట్టివాడు ఏ విధంగా శిక్షింపబడినది విషయము ఇచ్చట వర్ణింపబడినది. ఈ శ్లోకమున దంభ యజ్ఞేషు అను పదము ప్రధానమైనది. యజ్ఞ నిర్వహణమునందు వైదిక ఉత్తర్వులను ఉల్లంఘించుచు కేవలము పశుబలి ప్రయోజనముతో యజ్ఞ ప్రదర్శనము కావించువాడు మరణాంతరము శిక్షింపబడను. కాళికాదేవికి అర్పింపబడిన మాంసము నుంచి మాంస విక్రయం కావించడి వద్యశాలలు కలకత్తా నగరమున పెక్కుగలవు. కాళికను నెలకు ఒక మారు ఒక చిన్న మేకను బలి ఇవ్వవచ్చునని శాస్త్రమును తెలిపినవి. ఆలయ పూజ పేరిట వద్యశాలనే నడుపుచు ప్రతిరోజు అనవసరంగా పశువధ కావింపుమని ఎచ్చోటను చెప్పబడలేదు. అట్లు కావించు వారు ఇచ్చట వర్ణింపబడిన శిక్షలను అనుభవించరు. హరే కృష్ణ ప్రభుజీ. హరే థ్యాంక్ యూ ప్రభుజీ. ఉండొచ్చు ప్రభుజీ. 26 రామాతాజీ చంద్రమౌళి ప్రభు ఉన్నారా? ప్రభుజీ మేము చదవండి బాబు. హరే కృష్ణ ప్రభుజీ. నేను చదువుతున్నాను 26వ శ్లోకం. యస్త్రిహ వై సవర్ణాం భార్యాం ద్విజోరేతః పాయయతి కామమోహితస్తం పాపకృతమముత్రరేతః కుల్యాయాం పాతయిత్వా రేతః సంపాయయంతి. క్షత్రియుడు, వైశ్యుడు కామమోహితుడై భార్యను వశమునందుంచుకొనుటకు ఆమెతో రేతఃపానము కావించును. అతడు మరణానంతరము లాలాభక్షమనడి నరకమునకు పంపబడును. అచట అతడు శుక్రనది యందు పడి శుక్రపానము చేయును. భాష్యము. భార్యచే బలవంతముగా రేతపానము చేయించడి పద్ధతిని
పరమ కాముకులైన వారు అనుసరింతురు. భర్త రేతస్సును భార్య పానము చేసినచో ఆమె అతనికి విధేయురాలై ఉండునని అట్టి హేయ కార్యమును చేయించువారు పలుకుదురు. సాధారణముగా అత్యంత హీన జాతుల వారే అట్టి క్షుద్ర కార్యమునకు పాల్పడుదురు. కాని ఉన్నత వంశస్థుడే అట్లు కావించినచో మరణానంతరము లాలాభక్షమను నరకమున పడును. అచట అతడు శుక్రనదిలో మునిగి శుక్రపానము చేయును. 27. ఏ త్విహ వైదస్య వోదిగ్న గరదాగ్రామాన్ సార్థాన్ వా విలుల్పుంతి రాజానో రాజభటావా తాంశాపి పరేచ్చయమదూత వజ్రదం శ్వాసానః సప్తశతాని వింశతిశ్చ సరభసం ఖాదంతి. పరుల ఇంటికి నిప్పు పెట్టుట లేదా విషప్రయోగము చేయుట వంటి కార్యములు చేసడి దస్యువృత్తి కలిగిన వారు కొందరు ఈ లోకమున కలరు. అలాగుననే రాజవంశీయులు, ప్రభుత్వాధికారులు ఆదాయ పన్ను వసూలు మరియు ఇతర విధానములచే వణిజులను కొల్లగొట్టుచుందురు. అట్టి దానవ ప్రవృత్తి కలవారు మరణానంతరము సారమేయాదనమును నరకమున పడుదురు. అచ్చట వజ్రదంష్టులు కలిగిన 720 తునకములు కలవు. యమకింకురుల ఆజ్ఞమైన మేరకు అవి అట్టి పాపులను పరమానందముతో కబళించును. భాష్యము. కలియుగమున ప్రతి ఒక్కరూ వర్షాభావము, దుర్భిక్షము, ప్రభుత్వముచే అధికలమైన పన్నులనడి 3 విధములైన క్లేశములచే కలత చెందియుందురని శ్రీమద్ భాగవతమునందలి 12వ స్కందమున చెప్పబడినది. జనులు అధికాధికముగా పాపులయ్యడి కారణమున వర్షాభావ స్థితులు కలుగుచుండును. దాని వలన తగినంత ధాన్యోత్పత్తి జరగకుండును. దుర్భిక్షము వలన కలిగడి క్లేశమును నివారించు నెపముతో ప్రభుత్వము అధికమైన పన్నుల భారమును ముఖ్యముగా ధనవంతులకు వణిజులపై మోపును. ఈ శ్లోకమున అట్టి ప్రభుత్వాధికారులు దస్యులని అనగా దొంగలని వర్ణింపబడిరి. ప్రజాధనమును కొల్లగొట్టుటయే వారి ప్రధాన కార్యము. దారి దోపిడీగాడే గాని ప్రభుత్వాధికారి రూపమున చోరుడే గాని తదుపరి జన్మమున సారమేయాదనమును నరకమున పడి శిక్షింపబడును. అచట అతడు క్రూరమైన కుక్కల కాట్లచే తీవ్ర యాతనను అనుభవించును. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణాం. జ్యోతిర్బాబు గారు. హరే కృష్ణ. 28వ శ్లోకం. యస్త్విహా వా అనృతం వదతి సాక్షి ద్రవ్య వినిమయేదానే వా కథంచిత్ సవైప్రేచ్య నరకే అవిచిమచ్చధ శిరా నిరవకాశే యోజన శతోచ్ఛాయా గిరిమూర్ధ్న సంపాద్యతే యత్ర జలమివ స్థలమస్మ పృష్టమభాసతే తదబీచమతిలసు విశీర్యమాన శరీరోన మ్రియమాణః పునరారోపితో నిపతతి. అనువాదము. ఎవడు ఈ జన్మమున తప్పుడు సాక్ష్యములు ఇచ్చిన ద్రవ్య వినిమయమున లేదా దానము ఇచ్చినప్పుడు అసత్యము పలుకును అట్టివాడు మరణానంతరము యమభటులచే తీవ్రముగా శిక్షింపబడి అట్టి పాపి 800 మైళ్ళ ఎత్తుగల కొండపై నుండి అవీచితమును నరకములోకి తలక్రిందులుగా తోయబడి ఎట్టి ఆధారము లేనట్టి ఆ నరకము జల తరంగములతో పోలిన పాషాణ నిర్మితమై ఉంది. కానీ వాస్తవమునకు అచటి జలం ఉండదు. కనుకనే అది అవీచి మతమని అనగా జలరహితమని పిలువబడింది. పదే పదే శిఖరాగ్రము నుండి కిందపడి శరీరము తునకలైనను ఆ పాపి మరణింపక నిరంతరము ఘోర యాత్రను అనుభవించాడు. 29వ శ్లోకం. యస్త్వ్యః వై విప్రో రాజన్యో వైశ్యో వా సోమపి తత్కలత్రం వాసురాం వ్రతోస్తోపి వా పిబతి ప్రమాదత స్తేషాం నీతానామురసి పదాక్రమ్యాస్యే మహీనా ద్రవమాణం కార్ష్ణాయసం నిషించంతి. అనువాదము. సురపానము చేసేది
బ్రాహ్మణుని లేదా బ్రాహ్మణ పత్నిని యమభట్లు అయపానమును నరకమునకు కొనిపోవురు. క్షత్రియుడు, వైశ్యుడు లేదా మోహవసుడి సోమరసపానమును చేసే దీక్షాపరుడు వంటి వారికి ఆ నరకమే గతి ఉన్నది. ఆ నరకమున యమభట్లు పాపుల వక్షస్థలములపై నిలిచి కరిగిన ఇనుమును వారి నోళ్ళలో పోయేదు. భాష్యం: కేవలము నామకార్థము బ్రాహ్మణుడై ఉండి నానా విధములుగా పాపమును చేయుట, ముఖ్యంగా సురాపానము చేయుట ఎంత మాత్రము తగ్గదు. బ్రాహ్మణులు, క్షత్రియుడు, వైశ్యులు తమ నియమానుసారము వర్తించవలసి ఉంది. సురాపానమునకు అలవాటు పడి ఉండని శూద్రుల స్థాయికి వారు పతనము చెందినచో ఇచ్చట వర్ణింపబడిన రీతిన శిక్షింపబడుతారు. 30 చదవమంటండి. చదవండి బాబు. 30 శ్లోకం. అతచ యస్విహావ ఆత్మసంభావనేన స్వయమధమో జన్మ తపో విద్యాచార వర్ణాశ్రమవతో వర్యసో నహు బహుమన్యేత సా మృతక ఏవ మృతాక్షారకర్ధయేన నిరయేవ అవాసిక్ర నిపాతితో దురంత యాతనా హ్యశ్నుతే. అనువాదము: నీచ జన్మము కలిగిన తుచ్చుడు తానే గొప్ప అని తలచును. ఈ జన్మమున విద్యాగర్వితుడై జన్మము, తపము, విద్య, ఆచారము, వర్ణము, ఆశ్రమమునందు తనకన్నను ఉన్నతుడైన వానికి సరైన గౌరవం చూపనిచో జీవన్మృతుడే అవును. అట్టివాడు వర్ణానంతరము క్షారకర్దమమును నరకమున తలక్రిందులుగా పడు. అచ్చట అతడు యమకింకరుల చేతిలో మహాయాతను అనుభవించడు. భాష్యము: మనుషుడు విద్యాగర్వితుడై ఉండరాదు. జన్మము, విద్య, ఆచారము, వర్ణము లేదా ఆశ్రమమునందు తనకన్నను ఉన్నతుడైన వారిని గాంచి అతడు గౌరవించదు. ఆ ప్రకారము ఉన్నతులైన వారి పట్ల గౌరవం చూపగా మనిషి విద్యాగర్వితుడైనచో క్షారకర్దమమును నరశిక్షను అనుభవించదు. హరే కృష్ణ. హరే కృష్ణ. ముక్తమాత జిల్లారమ్మా, శారదామాత చదువుతారమ్మా. హరే కృష్ణ. దండవత్ ప్రణామం. 31వ శ్లోకము. ఏ త్విహ వై పురుషాః పురుషమేధేన యజంతే యాశ స్త్రియో నృపసూన్ ఖాదంతి తాంశతే పసవ ఇవ నిహతా యమసదనే యాతయాంతో రక్షో గణాః సౌనికా ఇవ స్వదితినావ దాయాస్తృక్ పిబంతి నృత్యంతి చ గాయంతి చ హృష్యమానా యదేహ పురుషాదాః. భైరవునికి లేదా భద్రకాళికి నరబలిని సమర్పించి పిదప ఆ మాంసమును భుజించని స్త్రీ పురుషులు ఈ జగత్తునందు కలరు. అట్టి యజ్ఞమును అనుసరించువారు మరణానంతరము యమలోకమునకు కొనిపోబడగా వారి చేత చంపబడిన వారు రాక్షస రూపధారులై పదునైన ఖడ్గములతో వారిని ముక్కలు చేయుదురు. ఈ లోకమున నరభక్షకులు నృత్యగానములతో రక్తపానము చేసినట్లుగా వారిచే చంపబడిన వారు అప్పుడు ఆ యజ్ఞ నిర్వాహకుల రక్తమును త్రాగి అదే రీతిగా ఆనందింతురు. ఏ త్విహ వా అనాగసోరణ్యే గ్రామే వా వైశ్రంభ కైరుప శ్రుతానుపవిశ్రంభయ్య జిజీవిషూన్ శూలసూత్రాదిషూపత్ ప్రోతాన్ క్రీడన కథయా యాతయంతి తేపి చ ప్రేత్య యమయాతనాసు శూలాదిషు ప్రోతాత్మానః క్షుత్రుభ్యాం చావిహతాః కంకవటాది విశ్యే తస్మిగ్మ తుండైరాహన్యమాన ఆత్మసమలం స్మరంతి. గ్రామమున లేదా అరణ్యమున రక్షణార్థము తమ చెంతకు అరుదించిన పశుపక్షాదులకు ఈ జన్మమున కొందరు రక్షణమును కల్పించి వాటికి నమ్మకము కలిగిన పిదప శూల సూత్రాదులతో పొడిచి ఆటబొమ్మల వలె నాడించుచు తీవ్రమగు కష్టమును కలుగజేయుదురు. అట్టి వారిని యమభటులు మరణానంతరము శూలప్రోతమను నరకమునకు కొనిపోయి సూదుల వంటి వాడి అయిన శూలములచే పొడుతురు. పాపులు ఆకలి దప్పులచే అల్మటించుచుండగా వాడి ముక్కుగల రాబందులు గ్రద్దలు చుట్టుముట్టి వారి శరీరమును చీల్చివేయు. ఆ రీతి ఘోరమైన యాతనలను అనుభవించుచు తాము గతమున చేసిన పాపములను వారు తలచుకొనెదరు. హరే కృష్ణ. థ్యాంక్ యూ. ప్రభాకర్ ప్రభు చదువుతారు ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ చదువుతున్నానండి. 33. ఏ త్విహ వైభూతన్యుద్వేజయంతి నరా ఉల్ఫణ స్వభావ
యథా దందశోకాంతేపి ప్రేత్య నరకే దందశోకాఖ్యే నిపతంతి యత్ర నృప దందసుఖ పంచముఖ సప్తముఖ ఉపసృశ్య గ్రసంతి యథా విలేశయాన్. ఎవడు ఈ జన్మమున సర్పములే సదా క్రోధ స్వభావులయుండి ఇతర జీవులు కష్టములు కలిగింతురో అట్టివారు మరణానంతర దంద శోకమును నరకమున పడుతురు. రాజా, ఈ నరకమును గల 5 లేక 7 పడగల గల సర్పములు వారిని మూసిమూలే భక్షించును. 34 ఏతి యుహవా అందవావట శూల గుహాదిషు భూతాని నిర్దుందంతి తథాముత్ర తేష్వోనోపవేశ్య సగరేణ వక్రివా ధూమేన నిరుద్దంతి. ఈ జన్మమున ఇతర జీవులను అంధకోపంలో, ధాన్య గిడ్డంకులలో లేదా కొండగులో బంధించి వారు మరణానంతరమున అవట నిరోధమును నరకమును పడుతురు. అచట వారు విషవాయువులు పొగలు కలిగి అంధకోపము తోయబడి ఉక్కిరి బిక్కిరి అనుచు తీవ్ర యాతన అనుభవింతురు. 35 యస్మింతేహ వా అతిధీనాభాగ్య తాన్ వా గృహపతి రసకృదు తగత మన్యుద్ధి దక్షిర్వహ పాపేన చక్షుషా నిరీక్షతే యస్య తస్య చాపి నిరయే పాప దృష్ట్యే దక్షిణీ వజ్ర తృణా గృద్దాః కంకకాక వటాడయః ప్రసవ్యోరు బలా దుస్పాటయంతి. అతిథి అభ్యాగతులను చూపులతో కాల్చి భస్మము చేయుచున్నప్పటికీ కుటిల దృష్టితో గాంచెడి వారు మరణానంతరమున పర్యావత్తరము నరకమును పడుతురు. రాబందులు, కాంక పక్షులు, కాకులు వంటి క్రూరులకు చూపులు కలిగి పక్షులు అకస్మాత్తుగా దాడి చేసి అతని నేత్రములు బలవంతముగా పెరికివేయబడును. భాష్యము. ఇంటికి శత్రువు వరిదించినను శత్రుగోమునకు వచ్చి తినడి భావము అతడు మరచిపోయేడి విధముగా గృహస్థులు సాదరముతో ఆహ్వానించవలని వైదిక మర్యాద తెలుపుతున్నది. అనగా ఇంటికి వచ్చేది అతిథిని మర్యాదపూర్వకంగా ఆహ్వానింపబడిను. ఒకవేళ అతడు అవాంఛితుడైనను అతని కళ్ళప్పగించి చూడరాదు. ఏలయన్నా అట్లు చేయువాడు మరణానంతరం పర్యావర్తనము నరకమును పడును. అతడి గ్రద్దలు, కాకులు, కాంక పక్షులు వంటి క్రూరమగు పక్షులు అకస్మాత్తుగా దాడి చేసి కనుడిని పిరిగివేయబడును. 36 ముందుకెళ్దామండి. హరే కృష్ణ ప్రభుజీ. లేరండి. ఏకాంబరేశ్వర ప్రభు ఉన్నారా ప్రభు? మల్లికార్జున ప్రభు చదువుతారా ప్రభు? 36 శ్లోకం. యస్విహ వా ఆడ్యాభిమతిరహం కృతి స్థిర్యక్షణః సర్వతోభి వివయనాశ చింతయ పరిశుష్యమాన హృదయ మదనో నిర్తుతి మనవగతో గ్రహ ఇవార్ధమభిరక్షతి స చాపి ప్రేత్య తదుత్పాదనోత్కర్షణ సంరక్షణ శమలగ్రహ సూచీముఖే నరకే నిపతతి యత్ర మిత్రగ్రహం పాపపురుషం ధర్మరాజపురుషౌ భాయక ఇవ సర్వతో సిద్ధేషు సూత్రైః పరివయంతి. ఈ ప్రపంచమున లేదా జన్మమున ధన గర్వితుడైన వాడు నేను ధనవంతుడను, నాకెవ్వరును సమానము కాగలరు అనుచు తలపోయుచుండును. క్రూర దృష్టి కలిగిన అట్టివాడు తన ధనమును ఇతరులు హరింతురేమో అని సదా భయస్థుడై ఉండును. చివరికతడు పెద్దలను కూడా శంకించును. ధననాశనమనడి ఆలోచనచే సుఖము హృదయము ఎండినట్లుగా ఉండి అతడు పిశాచము వలె గోచరించును. నిజమైన ఆనందమును అతడు ఏ విధముగాను పొందజాలడు. అంతేగాక చింతారహిత్యమనగానేమో అతడు ఎరుగడు. ధనమును గడించుట, వృద్ధి చేయుట, దాన్ని రక్షించుట యను కార్యములలో వనరించిన పాపముల వలన అతడు శృతిముఖమును నరకమున బడును. అచట యమభటులు సాలెగాండ్రు వస్త్రమును
నేసినట్లుగా అతని దేహమునంతటిని దారంతో నేసి కఠినముగా శిక్షింతురు. భాష్యం. అవసరమునకు మించి ధనమును కలిగిన వాడు తప్పక గర్వితుడగును. నవీన నాగరికత యందు మానవుల పరిస్థితి ఈ రీతిగానే ఉన్నది. వైదిక సంస్కృతి ప్రకారము బ్రాహ్మణులు ఎట్టి సంపత్తును కలిగి ఉండరాదు. ఇక క్షత్రియులు పదోవశిష్టములకు యజ్ఞములను ఉత్తమ కార్యములను చేయుటకు మాత్రమే ధన సంపత్తులను కలిగి ఉందరు. వైశ్యులు వ్యవసాయము, గోరక్షణము, వాణిజ్యము ద్వారా న్యాయబద్ధముగా ధనము నార్జింతురు. కానీ శూద్రునికి ధనము లభించినతో దానిని అతడు విచక్షణారహితముగా వ్యయం చేయును. ప్రస్తుత యుగమున యోగ్యులకు బ్రాహ్మణులు కానీ, క్షత్రియులు కానీ, వైశ్యులు కానీ లేరు. దాదాపు ప్రతి ఒక్కరూ శూద్రప్రాయుడు అయి ఉన్నాడు. ఆ శూద్ర స్వభావమే నవీన నాగరికతకు గొప్ప హాని కలుగచేయుచున్నది. ధనమును భగవత్ సేవలో ఏ విధముగా వినియోగించవలనో శూద్రుడు ఎరగడు. ధనమును లక్ష్మీదేవి అని పిలువవచ్చును. లక్ష్మీదేవి నారాయణ సేవలోనే సతతము నెలకొని ఉండును. కనుక ధనమున్నప్పుడు దాన్ని నారాయణ సేవలో వినియోగించవలను. అనగా దివ్యమగు కృష్ణ చైతన్యోద్యమమును విస్తరింపజేయుటకే ప్రతి ఒక్కరూ తమ ధనమును వాడవలను. ఆ ప్రయోజనమునకు గాక కేవలము అవసరమునకు మంచి ధనమును ప్రోగు చేసినతో మనిషి అధర్మయుతమగు సంపత్తులను చూచుకొని గర్వితుడగును. వాస్తవమునకు ధనమంతయు శ్రీకృష్ణునికే చెందినది. అతడే భగవద్గీత యందు భోక్తారం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం, సకల యజ్ఞ తపస్సులకు నేనే భోక్తను, నేనే సర్వలోక మహేశ్వరుడను అని పలికెను. అనగా సమస్తము శ్రీకృష్ణునికే చెందినది కానీ ఎవరకు సంబంధించినది కాదు. అవసరమునకు మించిన ధనమును కలిగిన వాడు దాన్ని కృష్ణుని కొరకు వ్యయము చేయవలను. ఇట్లు చేయనిచో సంపత్తులను చూచుకొని గర్వితుడై అతడు తదుపరి జన్మమున ఇచ్చట వివరించబడిన రీతి శిక్షకు గురి అవును. హరే కృష్ణ ప్రభుజీ. మాత కోరుతున్నది. హరే కృష్ణ ప్రభుజీ. 37వ శ్లోకం. వాయిస్ సరిగా రావట్లేదమ్మా, కొంచెం దగ్గరగా ఉండరా? మంచి ప్రభుజీ. ఏవం విధ నరక యామాలయే సంతి శతశ సహస్ర శస్తేషు సర్వేషు చ సర్వ ఏవ ధర్మవర్తినో ఏ కేచిది హోదిత అనుదిష్టాచ వనిపతే పర్యాయేన విశంతి తదైవ ధర్మానువర్తిన ఇతరత్ర శ్రీహ తు పునర్భవేత ఉభయశేషాభ్యాం నివసంతి. ఏవం విధ ఈ రకమైన నరకములు యమ ఆలయే యమలోకమున సంతి పలు కలవు. శతః వందలు, సహస్రశ వేల కొలది తేషు ఆ నరకములలో సర్వేషు సమస్తము చ కూడా సర్వే సర్వము ఏవ సందేహముగా అధర్మ వర్తిన అధర్మ వర్తనులు ఏ కేచిత్ ఎవరైతే ఇహ ఇచట ఉదిత పేర్కొనబడిరో అనుదిత పేర్కొనబడలేదు అచ మరియు ఆవనిపతి ఓ రాజా పర్యాయేన తమ పాపకార్యము ననుసరించి విశంతి ప్రవేశింతురు. తదా ఏవ అదే రీతిగా ధర్మ అనువర్తిన పుణ్యాత్ములై ఉండి విద్యుక్త ధర్మ పాలనము కావించువారు ఇతర లోకముల ఇహ ఈ లోకమునకు తూ కాని పునఃభావే తదుపరి జన్మమున తే వారందరూ ఉభయ శేషాభ్యాం పుణ్య పాప శేషము వలన నివసంతి ప్రవేశింతురు. పరిషత్ మహారాజా, యమలోకమున ఇటు నరకములు వందలు వేలు కలవు. నేను పేర్కొనిన పాపులు పేర్కొనని వారు కూడా తమ పాపం అనుసరించి వివిధ నరకంలోనికి చేరుదురు. కానీ పుణ్యాత్ములు మాత్రము దేవతాలోకములను చేరుదురు. అయినను తమ పుణ్యపాపములు నశించినంతటా వారిరువురును ధరణికి తిరిగి వత్తురు. భాషను. ఈ విషయంతోనే శ్రీకృష్ణ భగవాని గీతోపదేశము ఆరంభమగును. తదా దేహంతరాప్రాప్తి ఈ భౌతిక జగత్తునందు
ప్రతి జీవుడు నానా లోకములలో ఒక దేహమును విడిచి మరొక దేహమును గ్రహించుచుండును. ఊర్ధ్వ గచ్చంతి సత్వసహ సత్వగుణముల గుణయుతులు వర్గమునకేగుదురు. అదో గచ్చంతి తామస తమో గుణయుతులు తమో గుణయుతులు నరకలోకంలో ప్రవేశించరు. అయినను వారిరువురును నిరంతర జన్మ మృత్యు పరంపరకు గురి కావలసినదే. పరమ పుణ్యాత్ముడైనను ఉన్నత లోక భోగము ముగిసిన పిమ్మట అధరణికి తిరిగి వచ్చునని భగవద్గీత యందు తెలుపబడినది. క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. కనుక పాపలోకము నుండి వేరొక లోకములకు ప్రయాణం చేయుట అన్నది జీవిత సమస్యలను పరిష్కరించదు. భౌతిక దేహంను స్వీకరింపనవసరం లేనప్పుడే ఆ సమస్యలు పరిష్కరింపబడును. ఇక మనిషి కృష్ణ భక్తి భావనాయుతుడు అయినప్పుడే అట్టి పరిస్థితి సాధ్యపడును. దీనిని గూర్చి శ్రీకృష్ణుడు భగవద్గీత 4.9 యందు ఇట్లు పలికెను. చదవాలన్నా ప్రభుజీ? జన్మ కర్మ చ మే దివ్యమేమాం యో వేత్తి తత్వతః సాక్షాం దేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున. ఓ అర్జున, నా జన్మము మరియు కర్మల దివ్యత్వము మెరిగినవాడు శరీర త్యాగము పిమ్మట తిరిగి ఈ భౌతిక జగమును జన్మింపక నా శాశ్వతమైన ధామమునే పొందగలడు. ఇదే మానవ జన్మ పూర్ణత్వం మరియు జీవిత సమస్యలకు నిజమైన పరిష్కారం అయి ఉన్నది. స్వర్గాది ఉన్నత లోకములకు వెళ్ళవలనని మనము కుతూహలపడరాదు. అలాగనే నరకలోకమున పడవలసి వచ్చు రీతిగాను కర్మ నొనరింపరాదు. మనము స్వరూప స్థితిని దడిచి భగవద్ధామమునకు వెడలినప్పుడే ఈ భౌతిక జగత్తు యొక్క పూర్ణ ప్రయోజనము నెరవేరగలదు. దాన్ని ఉనర్చుటకు అత్యంత సరళమైన విధానమును భగవంతుడే తెలిసి ఉన్నాడు. అది సర్వధర్మాన్ పరిత్యజయ మామేకం శరణం వ్రజ అను సందేశము మనిషి పుణ్యాత్ముడు గాని పాపాత్ముడు గాని కాక కేవలము విశుద్ధ భక్తుడై శ్రీకృష్ణ పాద పద్మములకు శరణుచొచ్చవలను. కట్టి శరణాగత విధానము కూడా సరళమైనదే. బాలుడను దానిని అనుసరించగలడు. గదియే మన్మన భవ మద్భోక్త మధ్యాది మాం నమస్కురు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే ఇవన్నీ కీర్తించుతూ శ్రీకృష్ణుని మనుజుడు సదా తలుచుకొనవలను. అతడు కృష్ణ భక్తుడై కృష్ణుని అర్చించుచు ఆ దేవదేవునికే నమస్కరింపవలను. ఈ విధంగా ప్రతి ఒక్కరూ తమ జీవిత కర్మలన్నింటినీ కృష్ణ సేవలోనే యుక్తం కావింపవలను. హరే కృష్ణ ప్రభుజీ. కృష్ణ మాతాజీ, థ్యాంక్ యూ అమ్మా. ప్రభు ఉన్నారా? మల్లికార్జున ప్రభు, మురళీధర్ గోవింద్ ప్రభు లేరు ప్రభుజీ. సరే. అమ్మా జగదాంబ మాత చదువుతారా? 38. చదువుతున్నానండి. హరే కృష్ణ. 31. మనిషి ఏ విధముగా ముక్తి పదమున అగ్రసరుడు కాగలడో నేను ముందే ద్వితీయ తృతీయ స్కందముల్లో వివరించుతుంది. చతుర్దశ భాగములుగా విభజింపబడిన బ్రహ్మాండము పురాణములందు వర్ణింపబడినది. అది భగవంతుని బాహ్య రూపమని భావింపబడినది. ఆ దేవదేవుని ఆత్మ మాయాగుణ నిర్మితమైన ఆ రూపము సాధారణంగా విరాట్ రూపమును పిలువబడినది. అత్యంత శ్రద్ధతో ఆ విరాట్ వర్ణను పఠించువానికి లేదా దాన్ని గుర్చి విన్నవానికి లేదా భాగవత ధర్మ ప్రచారం చేయుటకు దాన్ని వివరించువానికి కృష్ణ భక్తి భావంలో భక్తి శ్రద్ధల క్రమంగా ఇనుబడింపగలవు. అట్టి భావనను పొందుట కఠినమే అయినప్పటికీ ఈ విధానముచో మనుజుడు పవిత్రుడే పరతత్వం నిలవగలడు. భాష్యము. నవీన నాగరికుని అవగాహన కలుగు చేసి అతని మూల చేతనమును జాగృతపరచుటకే కృష్ణ చైతన్యము శ్రీమద్ భాగవత గ్రంథ ముద్రణను కొనసాగించినది. అట్టి చేతనము లోపించినప్పుడు మనుషులు పూర్తిగా అంధకారము పడిన జీవుడు ఉన్నత లోకమునకు వేగను లేదా నరకమును పడిన కాలం వృధాయగును. కనుక మనుషుడు శ్రీమద్ భాగవతమును వివరపడిన విరాట్ రూప వర్ణను వినవల్ల. బద్ధ జీవనస్థు నుండి తన్ను తాను రక్షించుకొని క్రమముగా ముక్తి పదమును చేరి తద్వారా
భగవద్ధామకు చేరుటకు 5 మనిషికి తోడ్పడగలదు. చదవండి 39. చదవండి 39. శ్రోత్వాస్తూల తథా సూక్ష్మం రూపం భగవతో యతి స్థూలే నిర్జిత మాత్మానం శని సూక్ష్మం దియ నయేదితి. ముక్తి ఎందు అభివృద్ధి కలిగిన వాడు, మోక్షపదను గ్రహించిన వాడు, బద్ధ జీవపదం అనురక్తులు కానివాడైన పురుషుడు యతి అనబడను. అట్టి వాడు విరాటమును చింతించుచు తొలుత తన మనస్సును గ్రహించుకొనవలెను. విధమ క్రమముగా శ్రీకృష్ణుని ఆధ్యాత్మిక రూపమును సచ్చిదానంద విగ్రహము చింతించవలెను. ఆ విధముగా అతని మనస్సు సమాధిని నెలకొనగలదు. ఈ ప్రకారము భక్తి యోగము చేత భక్తుల పరమ గమ్యమగు భగవంతుని ఆధ్యాత్మిక రూపమును అనుభూతం అనుచుకొనగా అతని జన్మ ధన్యమగును. భాష్యము మహత్సేవ ద్వారా మాహుర్య ముక్తి అని చెప్పబడినది. ముక్తి పదమున పయనింపగోరువాడు మహాత్ముల సాంగత్యమును అనగా ముక్తులతో సాంగత్యం నిలుపను. ఏలైనా శ్రీమద్ భాగవతమును వర్ణింపడిన శ్రీకృష్ణ భగవాన్ని నామరూప గుణ సంపత్తులను గురించిన వర్ణించుటకు కీర్తించుటకు అట్టి సాంగత్యము అవకాశం లభింపగలదు. సంసారపదం జీవుడు నిరంతరము జన్మ మృత్యు వలం పరిభ్రమించును. అట్టి బంధము నుండి బయటపడగోరు వారు మా అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం తప్పక చేరవలను. ఆ విధముగా వారి భక్తుల ముఖ్యత శ్రీమద్ భాగవతం లాభం పడేగాక కృష్ణ భక్తి ప్రచారం వరకే దాన్ని వివరింపవచ్చును. నాకు చదవనండి. ఎవరున్నారు? మన గోవింద కృష్ణ ప్రభు ఉన్నారా? ప్రభు ఉన్నాను ప్రభు. చదవండి. హరే కృష్ణ. భూద్వీపవర్ష సరిదద్రిణ సముద్ర పాతాళ దిజగ్నరక బాణలోక సంస్థ గీతామయా తవనుపాద్భీతమీశ్వరస్య స్థూలం వపు సకల జీవనికాయ ధామ. రాజా, ఈ భూమండలములను, ఇతర ద్వీపములను, వారి వర్ణములను, నదులను, పర్వతములను నేను వర్ణించితిని. ఆకాశమును, సముద్రములను, అధోలోకములను, దిక్కులను, నరకలోకములను, నక్షత్రములను కూడా వివరించితిని. ఇవన్నీ కలిపే భగవంతుని విరాట్ రూపం అగుచుంది. ఆ రూపంనే సమస్త జీవరాశి ఆశ్రయించి ఉన్నది. ఈ ప్రకారము భగవంతుని అద్భుతమగు బాహ్యరూప విస్తారము నేను వివరించి చెప్పేది. శ్రీమద్ భాగవతంలోని నరకలోక వర్ణనము అని పంచమ స్కందమునందలి 26వ అధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యం సమాప్తం. హోనలూలులోని పంచతత్వ ఆలయం జూన్ 5, 1975 నాడు పూర్తి చేయబడింది. అనుబంధ వ్యాఖ్యానం చదవమంటారు ప్రభు. ఈ అనుబంధ వ్యాఖ్యానమును శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజులు తమ గౌడీయ భాష్యం నందు వివరించి ఉండిరి. దాని అనువాదమే ఇచ్చట వసగబడినది. భగవంతుని అవతారములు అసంఖ్యాకములని వేద సారస్వత జ్ఞానమును పూర్తిగా కలిగిన పండితులు అంగీకరించారు. అట్టి అవతారములను ప్రాభవ మరియు వైభవ అని రెండింటిగా వర్గీకరింపవచ్చును. శాస్త్రానుసారము ప్రాభవ అవతారములు తిరిగి 2గా విభజించబడినవి. నిత్యమైనవి ఒక రకము కాగా విస్తారంగా వర్ణింపబడినవి 2వ రకములు చెందినవి. శ్రీమద్ భాగవతం నందలి ఈ పంచమ స్కందమున 3వ అధ్యాయం నుండి 6వ అధ్యాయం వరకు ఋషభదేవుని వర్ణనము వసగబడినది. కానీ అతని ఆధ్యాత్మిక కర్మల విస్తృతమగు వర్ణన వసగబడలేదు. కనుక అతని అవతారము ప్రాభవ అవతారంలోని 2వ రకమునకు చెందినదిగా భావింపబడినది. శ్రీమద్ భాగవతం నందలి ప్రథమ స్కందంలోని 3వ అధ్యాయము 13వ శ్లోకము ఇట్లు చెప్పబడింది. అష్టమే మేరు దేవ్యాంతు నాభేర్జాత వృక్రమ దర్శయన్ వత్మధీరాణం సర్వాశ్రమ నమస్కృతం. ఇంకెవరు ఉన్నారా ప్రభు చదవాల్సిన వాళ్ళు? హరే కృష్ణ. మాతాజీ ఇంకా ఉన్నారా? చదవని వాళ్ళు ఎవరున్నారమ్మా? హరే కృష్ణ ప్రభుజీ. మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, నేను కూడా ఉన్నానండి. అవునా? సో ఒక్కొక్క పారాగ్రాఫ్ చదువుతారమ్మా? ఇది ఫాలో అవుతున్నారు? సరేనా ప్రభు? గోవింద కృష్ణ ప్రభు విజయమాతాజీ పారాగ్రాఫ్, శారదా మాతాజీ పారాగ్రాఫ్ చదువుతారు. క్లోజ్ చేసుకుందాం. ఓకే, చదవండి విజయమాత. హరే కృష్ణ. అష్టమే అక్కడి నుంచే కదా ప్రభుజీ? అక్కడి నుంచి చదవండి. అష్టమే మేరు దేవ్యాం తు నాభేర్జాత ఉరుక్రమః దర్శయన్వత్నధీరాణం సర్వాశ్రమ నమస్కృతం. విష్ణు భగవానుడు 8వ అవతారమున నాభి అగ్నిద్రుని తనయుడు మేరుదేవి దంపతులకు పుత్రునిగా ఉదయించెను. వర్ణాశ్రమ ధర్మమును అనుసరించి వారచే పూజింపబడు పరిపూర్ణ పదమును
అతడు చూపెను. పరమహంస స్థితిని అతడు చూపెను. వృషభదేవుడు భగవదవతారమూర్తియే. అతని దేహము సచ్చిదానందమయము. ఆయనచో అతడు మలమూత్రములను విడుచుటెట్లు జరిగినని ఎవరైనా ప్రశ్నించిన అవకాశం కలదు. గౌడీయ వేదాంతాచారులైన బలదేవ విద్యాభూషణులు తమ సిద్ధాంత రత్నమను గ్రంథమున మొదటి భాగము 65-68 శ్లోకములు ఇట్లు సమాధానం ఒసగిరి. పూర్ణజ్ఞానులు కానివారు వృషభదేవుడు మలమూత్రములు విడిచిన విషయమునే అభక్తుల దృష్టికి గొనివత్తురు. అట్టి అభక్తులు దివ్యదేహం యొక్క ఆధ్యాత్మిక స్థితి నెరుగుజాలరు. ఈ యుగపు లౌకికుల మోహగ్రస్త స్థితి పంచమస్కందమున 5.6.11 పూర్తిగా వివరింపబడినది. పంచమస్కందముననే మరొక చోట 5.5.19 వృషభదేవుడు ఇదం శరీరం మమ దుర్విభావ్యం అని పలికెను. తన శరీరము లౌకికులకు అచింత్యమైనదని అతడు ఆ రీతిగా వివరించెను. ఇదే విషయము శ్రీకృష్ణ భగవానుని చేతను భగవద్గీత 9వ అధ్యాయం 11వ శ్లోకం యందు ఇట్లు ధృవపరపబడినది. అవజానంతి మాం మూఢాం మానుషీం తనుమాశ్రితం పరం భావమజానంతు మమ భూత మహేశ్వరం. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. నేను మానవ రూపమున అవతరించినప్పుడు మూఢులను అపహాస్యము చేయుదురు. సమస్తమునకు పరమ ప్రభువునైన నా దివ్యత్వమును వారెరుగరు. భగవంతుని యొక్క సామాన్యమగు మానవ రూపము దురవగ్రాహ్యమైనది. సామాన్యునకు అది ఊహాతీతము. కనుకనే తన దేహము ఆధ్యాత్మిక స్థితికి చెందినదని వృషభదేవుడు ప్రత్యక్షముగా పలికెను. దీనిని బట్టి నిజముగా అతడు మలమూత్రములను విడవలేదు. బాహ్యమునకు అతడు ఎట్లా కావించినట్లు తోచినను ఆ కార్యము కూడా దివ్యమైనదే. దానిని ఏ సామాన్యుడును అనుకరించలేడు. వృషభదేవుని మలమూత్రములు సుగంధభరితమై ఉండెనని భాగవతమునందే తెలుపబడినది. ఎవడేని వృషభదేవుని అనుకరింపవచ్చునేమో కాని సుగంధపూరితముగు మలమును మాత్రము విడువలేడు. కనుక వృషభదేవుని కర్మలు అర్హతులని పిలువబడవు. ఒకానొక తరగతి వారు పలుకులను సమర్థింపవు. తాము వృషభదేవుని అనుయాయులమని వారు పలుకుచుందురు. కాని వేద విరుద్ధముగా వర్తించినప్పుడు వారెట్లు వృషభదేవుని అనుయాయులు కాగలరు? వృషభదేవుని చరితముని వినిన పిమ్మట కోంక వేంక కుటక దేశరాజు అర్హతమనడి ధర్మ సిద్ధాంతము తయారు చేసెను. ఆ ధర్మ సిద్ధాంతము వేద విరుద్ధము కనుక అది పాషండ ధర్మమని పిలువబడును. అర్హత సంప్రదాయము వారు వృషభదేవుని కర్మలను లౌకికములని భావింతురు. కానీ నిజమునకు వృషభదేవుడు భగవత్ అవతారమూర్తి కనుక అతడు దివ్య స్థితిలో ఉన్నట్టివాడే. ఎవ్వరును అతనితో సరిపోలరు. వృషభదేవుడు స్వయముగా భగవత్కర్మను ప్రదర్శించెను. దావానలస్తద్వనం అలేలిహానః సహ తేన దదాహ అని శ్రీమద్ భాగవతము తెలుపబడినట్లు వృషభదేవుని లీలల అంతమున దావాగ్నిలో అరణ్యము మరియు అతని దివ్య దేహము భస్మీపటలమైనవి. అదే రీతిగా వృషభదేవుడు జనుల అజ్ఞానమును భస్మీపటలము కావించిన వాడు. పుత్రులకు కావించిన ఉపదేశములలో అతడు పరమహంస లక్షణములను ప్రదర్శించెను. అర్హత సంప్రదాయము వారి సిద్ధాంతములు వృషభదేవుని ఉపదేశములతో ఏమాత్రము పొసగవు. శ్రీమద్ భాగవతంలోని అష్టమ స్కందమున మరొక వృషభదేవుని వర్ణనమున్నను. అతడు ఈ స్కందమున వివరింపబడిన వృషభదేవునికి భిన్నుడని శ్రీల బలదేవ విద్యాభూషణులు వ్యాఖ్యానించింది. పంచమ స్కందము సమాప్తము. హరే కృష్ణ ప్రభుజీ. కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. సో ఇక్కడతో మనం ఈ బుక్ కంప్లీట్ చేసుకున్నామా? రైట్. నెక్స్ట్ వీక్ నుంచి 6వ స్కందం స్టార్ట్ చేసుకుందాం. నెక్స్ట్ ట్యూస్డే. హరే కృష్ణ ప్రభుజీ. ప్రభు చెప్పండి. 762 పేజీలో లేదండి, 762 పేజీలో 762 లాస్ట్ పేరా చెప్పండి. అంటే కర్మకాండ జ్ఞానకాండ పదము అనుసరించి వారు మానవ జన్మ అవకాశము చేజార్చుకొని జన్మముచ్చి వలయంలోకి పతనము చెందినట్టు వారు అంటుంటారు. అంటే కర్మకాండ జ్ఞానం మంచిదే కదండి. లేదు బాబు, భక్తి మార్గంలోకి వెళ్ళలేకపోతే కర్మకాండ మళ్ళీ జన్మ మృత్యులోకి తీసుకెళ్లిపోతుంది. ఉత్తి కర్మకాండ మనల్ని తెలుసు. దీని తర్వాత వస్తుంది అది ఏమండి, కర్మకాండ జ్ఞానకాండ చేసిన తర్వాత మనం కొంచెం అది అక్కడితో ఆగిపోతే ప్రాబ్లం. భక్తిలోకి వెళ్ళినప్పుడు ఈ రెండు అందులోకి లీడ్ అవ్వాలి, కానీ భక్తిలోకి వెళ్ళడానికి ఈ రెండు అవసరం లేదు. భక్తి మార్గంలోకి వెళ్ళడానికి ఈ రెండు అవసరం లేదు.
కర్మకాండ జ్ఞానకాండ పదం అనుసరించి వారు మానవ జన్మ అవకాశం చేయాచుకుని జన్మ పొందిందని ఆయన పలికిరి. నిజానికి ఈ రెండు అవసరం లేదు భక్తిలోకి వెళ్ళడానికి. ఈ రెండిట్లో చిక్కుపడిపోయిన వాళ్ళు చాలా మంది కనబడతారు మనకి. వాళ్ళ గురించి చెప్పుకొస్తున్నారు. అది వృధాపరుచుకున్న వాళ్ళే, మానవ జన్మ వృధాపరుచుకున్న వాళ్ళే అవుతారు. అంటే రెండు బేస్ కదా అని నేను ఏమండి, రెండు బేసే అంటే ఆయన రెండు అవసరం లేదు. భక్తిలోకి వెళ్ళిపోతే ఈ రెండు అవసరం లేదు. ఇందులో ఉండిపోతే ప్రభుజీ భక్తి చెయ్యకపోతే మళ్ళీ మానవ జన్మ నుంచి కూడా పతనం చెందే అవకాశం ఎక్కువ ఉంటుంది కదా ప్రభుజీ. అందుకని భక్తిలోకి తప్పనిసరిగా రావాలి మనకి, వస్తేనే ఉన్నతిని పొందుతాడని. కానీ మనం అంత దాకా వెళ్తామో లేదో చెప్పలేము కదండి. ఇందులో ఉండిపోయాం అనుకోండి, కర్మకాండలోనో భక్తి జ్ఞానకాండలోనో బందీ అయిపోయి ఉండిపోయాం అనుకోండి, దట్స్ ద ప్రాబ్లం. ఇదే ప్రాబ్లం. భక్తులకు వెళ్ళాలి. రెండు కూడా రెండు అటాచ్మెంట్స్ అంటే భక్తి లేనిదే, భక్తి లేకపోతే మళ్ళీ కర్మకాండ కూడా మళ్ళీ కర్మ చేస్తున్నట్టే కదమ్మా. మళ్ళీ కర్మ అంటే ప్రభుజీ ఇప్పుడు జ్ఞానం ఉందనుకోండి, అది కార్వింగే తెలుసుకునే కొద్దీ ఇంకా ఇంకా అందులో డీప్ గా వెళ్ళిపోతాం గానీ భక్తిలోకి రావడానికి. ఎందుకంటే అందులో శరణాగతి లేదు. లేదు రెండిట్లోని శరణాగతి లేదు. శరణాగతి లేదే భక్తి లేదు. శరణాగతితోనే భక్తి వస్తుంది. భక్తితోనే భగవంతుని మనల్ని పొందగలుగుతాం. రెండిట్లో కూడా నేను అన్న భావన కనబడుతుంది. కర్మకాండలోని జ్ఞానకాండలో కూడా. భక్తిలోని నేను అన్న భావన ఉండదు. నేను కేవలం ఆయన కోసం ఉన్నాను అన్న భావనలోనే ఉంటుంది. చాలా రకాల నరకాలు చాలా రకాల నరకాలు. అవును, వాళ్ళంతా నరకం చూసాం మనసుకెళ్ళి. అంటే ఇవి కాకుండా ఇంకా 100 నరకాలు చెప్తున్నారు కదా. ఇవి కాకుండా ఇంకా వందల కొద్ది నరకాలు ఉన్నాయని చెప్తున్నారు. భగవతంలో మనకి ఇంతకంటే ఎక్కువ లేదు నరకాల గురించి. గరుడ పురాణంలో ఇంకా డీటెయిల్డ్ గా ఇస్తాడు అనుకుంటా ప్రభుజీ. తెలీదమ్మా, నేను అంత డీటెయిల్ గా చదవలేదు. గరుడ పురాణాన్ని కూడా అక్కడక్కడే చదివాను నేను. ఎవరైనా చదివిన వాళ్ళు అడగాలి. ఏమ్మా విజయమాతాజీ? హరే కృష్ణ. పిలిచారా ప్రభుజీ? మీరు ఏదో మాట్లాడుతున్నారు అనుకున్నాను కాదా? లేదు, ఇంకెవరో మాట్లాడారు. నరసింహార్తి ఎవరు పాడతారమ్మా? హరికృష్ణ ప్రభు, ఇంకొక డౌట్ అడుగుతుంది. చెప్పండి. ఇప్పుడు మనం ఈ నరకాలన్నీ కూడా మన ఆత్మగా ఉంటాయని, నరకాలను అనుభవించడానికి సరైన శరీరం అయితే ఉంటుంది అక్కడ. ఈ శరీరం ఉండదు, కానీ ఆ బాధను అనుభవించడానికి శరీరం వస్తుంది. అంటే అది ఆత్మకి దానికి సంబంధం కూడా ఉంటుంది. యాతనా శరీరం అని ఉంటుందంటండి. అనుభవించడానికి తగ్గ శరీరం అక్కడ వస్తుంది. దాని ద్వారా అనుభవిస్తారంట. సరేనమ్మా, ఎవరు పాడతారమ్మా? నేను పాడతా ప్రభుజీ. పాడండి. హరే కృష్ణ. నమస్తే నరసింహాయ ప్రహ్లాదహ్లాదదాయినే హిరణ్యకాశిపో దక్షః శిలటం కానఖాలాయే ఇతో నృసింహ పరతో నృసింహో యతో యామి తతో నృసింహ బహే నృసింహ హృదయే నృసింహ నృసింహమాదిం శరణం ప్రపద్యే తవ కరకమలవారే నాఖ అద్భుత శృంగం దళిత హిరణ్యకశిపో తాను భృంగం కేశవధృత నరహరి రూప జై జగదీశ హరే
జయ జగదీశ హరే జయ జగదీశ హరే జయ నరసింహదేవ్ 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 జయ నరసింహదేవ్ జయ ప్రహ్లాద్ మహారాజ్ ప్రహ్లాద్ మహారాజ్ प्रहलाद महाराज जय प्रहलाद महाराज जय 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 प्रभुपाद 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 जय जय प्रभुपाद जय जय गुरुदेव 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 जय जय गुरुदेव नित्य गुर हरि बोल हरि बोल हरि बोल नित्य गौर हरि बोल जय लक्ष्मी नरसिम्हा स्वामी की जय भक्त प्रहलाद महाराज की जय अनंत कोटि वैष्णव भक्त वृंद की जय हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 राम 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 हरे हरे वाञ्छा कल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः हरे कृष्णा थैंक यू प्रभुजी అనంత కోటి వైష్ణవులు. धन्यवाद प्रणाम प्रभुजी హరే కృష్ణ. సో మళ్ళీ ఫ్రైడే క్లాస్ లో కలుద్దామా కృష్ణ బుక్ తోని. హరే కృష్ణ ప్రభుజీ. हरे कृष्ण ओके प्रभुजी హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ హరే ప్రభు. కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ.